ఓకే, ఎస్టర్డేస్ క్లాస్లో ఊప్స్ కాన్సెప్ట్స్లో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి కంప్లీట్ చేశాం. కాబట్టి ఇవాళ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో డేటా abstraction and encapsulation. Second one ఏమనుకున్నాం, polymorphism. Third one, inheritance. These three are called as OOPS concepts, object oriented programming concepts. చాలాసార్లు రిపీట్ చేశాను. ఈ త్రీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామని చెప్పుకున్నాం. జావా, C++, C#.NET, VB.NET, PHP, VC++.NET, స్మాల్టాక్, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకు వీటిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామంటే ఈ త్రీ ఊప్స్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. క్లియర్? సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి నాకు ఫుల్ క్లియర్గా తెలియాలి. చూడండి, క్లాస్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటామా లేదా? అంటాం కదా. క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. క్లాస్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎందుకు అంటారో కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్గా. యూజర్ డిఫైన్ డేటా టైప్ ఎందుకు అంటామంటే డేటా టైప్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి. గుర్తుందా అది? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు అంటామంటే క్లాస్ రాసేది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికే కాబట్టి క్లాస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటూ ఉంటాం. బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్స్ అంటూ ఉంటాం క్లాస్ని, అవునా కాదా? ఎందుకంటే అదొక ప్రింట్ లాంటిది. ఎలాంటిది? జస్ట్ పేపర్ మీద ఒక డిజైన్ లాంటిది. సో దాన్ని బ్లూ ప్రింట్ అంటాం జనరల్గా ఇన్ రియల్ టైం. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం, బిల్డింగ్ డిజైన్ ఒకటి, కన్స్ట్రక్షన్ ఏదైనా బిల్డింగ్ చేయాలనుకుంటే దానికి బిల్డింగ్ డిజైన్ క్లాస్ అంటాం. ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ అంటాం. సో ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే క్లాస్ కావాల్సిందే దీన్ని బట్టి, అంతే కదా? థ్యాంక్ యూ. సో బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్స్ అంటే తెలుసు. టెంప్లెట్ ఆర్ ప్రోటోటైప్ ఫర్ ఆబ్జెక్ట్స్ అన్నా బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్స్ అన్నా సేమ్ మీనింగే. ఓకే, ఆబ్జెక్ట్స్ కదొక టెంప్లెట్ లాంటిది, డిజైన్ లాంటిది, ప్రోటోటైప్ లాంటిది అని అంటాం. ఏది? క్లాస్. అది కూడా చెప్పేసుకున్నాం. ఏ క్లాస్ కంటైన్స్ వాట్ ఇట్ కంటైన్స్, డేటా అండ్ మెథడ్స్. అయిపోయింది. క్లాస్ ఎందుకు వేస్తాం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి అన్నాం. ఆబ్జెక్ట్ ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు అంటే 4 వేస్లో అని చెప్పుకున్నాం. బై యూజింగ్ న్యూ ఆపరేటర్ అండ్ కన్స్ట్రక్ట్ కాలింగ్, బై యూజింగ్ క్లోన్ మెథడ్, బై యూజింగ్ న్యూ ఇన్స్టాన్స్ మెథడ్, బై యూజింగ్ ఫ్యాక్టరీ మెథడ్ అని చెప్పుకున్నాం. అయిపోయి ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయంటే హీప్ మెమరీలో అని చెప్పుకున్నాం. ఫస్ట్ వే ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఎగ్జాంపుల్ కూడా చెప్పేసుకున్నాం. ఎంప్లాయీ క్లాస్కి 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ప్రతి ఆబ్జెక్ట్కి డిఫరెంట్ అడ్రస్ ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతి ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటే క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మెమరీ లొకేషన్ జరుగుతుందని చెప్పేసుకున్నాం. ఇవన్నీ ఏమంటారు దాన్ని, పాస్ట్లో జరిగిపోయినాయి. ఏమంటారులే, డైలాగ్ గుర్తురా అట్లా, ఫోన్లే పర్లా, అయిపోయి. ఓకేనా? డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి మీలో చాలామందికి తెలుసు. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే మీలో చాలామందికి తెలుసు. చెప్పండి, మీకు ఎవరికి తెలుసు డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏం తెలుసు? డేటా అబ్స్ట్రాక్షన్, నాకు అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలనుకుంటున్నానమ్మా. ఎవరు చెప్తారు? ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా పర్లా. అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? హైడింగ్ అంట. అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ హైడింగేనా? కరెస్టేనా? దివ్య చెప్పింది. కరెస్టా? చిన్నప్పుడు ఆడారా కరెస్టా ఆట? అదే
యా ఎవరు అబ్స్ట్రాక్ట్ అంటే అన్జిప్ టైప్ అనుకుంటున్నాను సార్. ఏమన్నా జిప్ టైపా అన్జిప్ టైపా జిప్పింగా అన్జిప్పింగా Sir, actually hiding the data from అన్జిప్ hiding the functionality from user. హైడింగ్ ద ఫంక్షనాలిటీ ఫ్రమ్ యూజర్ Hmm. దిస్ ఇస్ ఫ్రమ్ Like mobile applications అలాంటివి అనుకుంటున్నా. అంతే. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఇంకా మెల్లగా చెప్పాలి అని అనుకుంటున్నా. ఇంకా మెల్లగా అంటే ఏంటి, నాకు నిజంగా యాబ్స్ట్రాక్షన్ అని ఇక్కడ టైప్ చేస్తే దాని మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం అనుకున్నా. యాబ్స్ట్రాక్ట్ మీనింగ్, నాట్ ఇన్ జావా, మీనింగ్ జనరల్ మీనింగ్ చదవండి ఒకసారి. ఎగ్జిస్టింగ్ ఇన్ థాట్ ఆర్ యాజ్ అన్ ఐడియా బట్ నాట్ హ్యావింగ్ ఏ ఫిజికల్ ఆర్ కాంక్రీట్ ఎగ్జిస్టెన్స్. హా, ఇంకా క్లియర్గా నాకు కావాలి. Relating to or denoting art that does not attempt to represent external reality, but rather seeks to achieve its effect using shapes, colors. Hama. Okay. ఓకేనండి, మరీ ఎక్కువ చెప్పేస్తున్నాడు దీని గురించి. అంత ఎక్కువైతే మనకు కష్టం. పోనీలే, దివ్య చెప్పింది ఏంటంటే యాబ్స్ట్రాక్షన్ అని చెప్పింది, హైడింగ్ అని. యాక్చువల్గా అయితే దాని ఇంకా క్లియర్గా మీనింగ్లోకి వెళ్తే అదే వాళ్ళు చెప్పింది కరెక్టే, వేరే వేలో. యాబ్స్ట్రాక్షన్ అంటే జనరల్ మీనింగ్ ఇలానే వెతికితే, కానీ సినోనిమ్స్లో వాటిలో క్లియర్గా దొరికేది ఏంటంటే సంథింగ్ లైక్ ఎక్కువ ఉన్నదాన్ని తక్కువగానే డిస్ప్లే చేయడం, కొద్దిగా తగ్గించి చెప్పడం అనే వ్యూ కూడా వస్తుంది. అదైనా అంటే పోనీ అక్కడ కూడా వాటి మీనింగ్స్లో ఉంది, లాజికల్లీ సంథింగ్ ఎగ్జిస్టెడ్, నాట్ ఫిజికల్లీ ఎగ్జిస్టెడ్ సంథింగ్, అదేదో ఉంది. అది పక్కన పెడితే నేను చెప్పే ఆన్సర్ లాస్ట్కి తను యాబ్స్ట్రాక్షన్ హైడింగ్ అంది, అక్కడ వరకు కూడా వచ్చింది, రీచ్ అవుతాం. బట్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే సమ్ ఎక్కువగా డిస్ప్లే చేయాల్సింది లేదా చూపించాల్సింది లేకపోతే చెప్పాల్సింది కొద్దిగా తక్కువ చేసి చెప్పాలి, అవసరమైనవి చెప్పాలి, సంథింగ్ డిస్ప్లే. ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో మనకి డేటా అబ్స్ట్రాక్షన్కి జావాలో అయితే లేదా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లు ఇచ్చే డెఫినేషన్ ఇది: ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ unnecessary details from the end user. మీనింగ్ ఏంటి, అనవసరమైన డీటెయిల్స్ని ఎండ్ యూజర్ నుంచి దాచేయడం, హైడింగ్. ఏ డీటెయిల్స్ని, అన్నెసరీ డీటెయిల్స్. సో ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ unnecessary details from the end user. ఓకే, మీనింగ్ ఏంటి సార్? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎప్పుడు నార్మల్గా చెప్పేసేవాడిని, జనరల్ ఎగ్జాంపుల్ చెప్పేసేవాడిని. జనరల్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? ఏటీఎం సెంటర్కి వెళ్తాం. ఏటీఎం సెంటర్కి వెళ్ళి, నువ్వు ఎండ్ యూజర్ కదా, డెబిట్ కార్డ్ తీసుకుని వెళ్ళేవాడు ఎండ్ యూజరే, కానీ ఏటీఎంలో రన్ అవుతున్న అప్లికేషన్ ఉంటుంది, ఎవరో డెవలప్ చేసి ఉంటారు. అప్లికేషన్ యూజ్ చేస్తుంది మనం కాబట్టి మనం ఎండ్ యూజర్, అవునా? ఆ ఎండ్ యూజర్కి ఏం కావాలో అదే డిస్ప్లే చేస్తాడు ఏటీఎం సెంటర్కి వెళ్తే. అంటే ఎలాగా? బై డిఫాల్ట్ ఒక స్క్రీన్ ఓపెన్ అయి ఉంటుంది, సమ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే సమ్ ఆప్షన్స్ కావచ్చు, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. ఎప్పుడైతే మనం డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తామో అక్కడ కూడా ఆప్షన్ కూడా వస్తుంది, ఇన్సర్ట్ డెబిట్ కార్డ్. ఆ కార్డ్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో, కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మన కార్డ్ నంబర్ని రీడ్ చేసి ఆ కార్డ్ నంబర్ వ్యాలిడ్ కాదు చెక్ చేయాలిగా, సర్వర్కి సెండ్ చేసేస్తుంది. ఎవరు? ఏటీఎం సెంటర్, ఏటీఎం మిషన్. ఆ ఏటీఎం మిషన్లో ఉన్న సాఫ్ట్వేర్. ఆ కార్డ్ నెంబర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే, ఎక్కడో ఒక సర్వర్లో బ్యాంక్ అప్లికేషన్ ఏది ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఆ బ్యాంక్ అప్లికేషన్ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్లో ఈ డెబిట్ కార్డ్ నెంబర్ ఉందా, వ్యాలిడా కాదా చెక్ చేసుకుని, వ్యాలిడ్ అయితే దెన్ ద సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ సెండ్స్ రెస్పాన్స్ టు ద ఏటీఎం మిషన్. ఆ ఏటీఎం మిషన్ ఆ రెస్పాన్స్ని తీసుకొని నీకు మళ్ళీ అడిగిద్ది ఎంటర్ పిన్ అని. అది కరెక్ట్ అయితే, వ్యాలిడే అయితే, ఏది? డెబిట్ కార్డ్ నెంబర్. అప్పుడు పిన్ నెంబర్ ఎంటర్ చేసావు, మళ్ళీ పిన్ నెంబర్ ఎక్కడికి వెళ్తుంది?
సర్వర్కి వెళ్ళాల్సిందే. అంటే మన ఏటీఎం మిషన్లో ఉన్న సాఫ్ట్వేర్ నువ్వు ఇచ్చిన పిన్ నెంబర్ని తీసుకొని ఈ పిన్ నెంబర్ని ఎక్కడికి పంపిస్తుంది అంటే ఎస్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్కి, సర్వర్ సైడ్ ఉన్న సర్వర్లో అప్లికేషన్ ఉంది కదా బ్యాంక్ అప్లికేషన్ అక్కడికి. మళ్ళీ ఆ బ్యాంక్ అప్లికేషన్ ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చిన ఎంటర్ చేసిన పిన్ కోడ్ కరెక్ట్గా చెక్ చేయదా, పిన్ కోడ్ అంటే అదే పాస్వర్డ్ పిన్ నెంబర్ కరెక్ట్గా చెక్ చేయదా. మళ్ళీ ఆ బ్యాంక్ అప్లికేషన్ ఏటీఎం సెంటర్ నుంచి వెళ్ళిన ఈ పిన్ కోడ్ని తీసుకొని ఆ బ్యాంక్ అప్లికేషన్ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి డేటాబేస్లో ఈ డెబిట్ కార్డ్కి పిన్ ఇదేనా అని చెక్ చేసుకోదు. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ అయితేనే కదా న్యూ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ విత్డ్రా అని డిపాజిట్ ఉంటుందో లేదో గుర్తులేదు, అంటే కొన్ని మిషన్స్కి ఉంటుంది డిపాజిట్స్ కూడా చేయొచ్చు. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ అని ఎక్సెట్రా కొన్ని ఉంటాయా లేదా, నేను అన్ని చూడలే గుర్తులేదు నాకు. ఓన్లీ విత్డ్రా మనకు అదే కావాలి. తెలంగాణ విత్డ్రా ఎక్కడుంది, అది ఒక్కటే చూస్తాం, ఇంకేం అవసరం లేదు. సో అలా ఆప్షన్స్ కనిపిస్తా లేదా. ఇక్కడ చాలా జరిగిద్ది. మీరు అనుకున్నది ఏంటి, మనకి ఎండ్ యూజర్కి తెలియాల్సింది ఏంటి, డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేయడం తెలియాలి. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో నీకు తెలుసా, చాలా ప్రాసెసింగ్ జరుగుతుంది అది నీకు తెలుసా, చెకింగ్ జరుగుతుంది నీకు తెలుసా, తెలియాల్సిన అవసరం లేదు. అది అడుగుతూ ఉంటుంది, ఒక 4 క్వశ్చన్స్ అవి ఇస్తే చాలు. అంటే ఎండ్ యూజర్కి అవసరమైన డిస్ప్లే చేసి అప్లికేషన్ ఎలా డిజైన్ చేశారు, ఎండ్ యూజర్కి అవసరమైన మాత్రమే డిస్ప్లే చేసి వీళ్ళు అన్ని దాచేస్తారు, హైడ్ చేసేస్తారు. దట్స్ కాల్డ్ డేటా అబ్స్ట్రాక్షన్. ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ అన్నెసరీ డీటెయిల్స్. నీకు అది అవసరమా, అవసరం లేని డీటెయిల్స్ అని నీకెందుకు డిస్ప్లే చేయడం, దట్స్ కాల్డ్ డేటా అబ్స్ట్రాక్షన్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, మీ మమ్మీ డాడీ ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎండ్ యూజర్వి వెళ్ళినావు, మమ్మీ ఏంటి నీకెందుకే, నీ అవసరం అంటే ఏంటి మీనింగ్ అదే అలా. లేదంటే క్లియర్గా చెప్తారు, నీకెందుకమ్మా నీకు అవసరం, లేకపోతే కొన్ని ఉంటాయి మీకు తెలుసో లేదు అది అనవసరం, నీకెందుకు రా ఎన్ని అనవసరం, అర్థమైందా. ఏదో ఒకటి అనవసరం చేసి దాచిపెట్టేయడం వేరు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను, ఇవన్నీ సోది ఎగ్జాంపుల్స్, నా లెక్క ప్రకారం రియల్ ఎగ్జాంపుల్స్, అదే రియల్ టైంలో జరిగేది. ఇలా కాకుండా మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం పని చేద్దాం, ఇలా కాదు ఓ క్లాస్ రాస్తా, ఇంకా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే మీకు క్లాస్ గురించి బాగా తెలుసు, బాగా డిస్కస్ చేసాం, ఎక్కువసేపు డిస్కస్ చేసాం, అవునా కాదా. ఎస్. సో 26/0/27 ఇవాళ, సారీ నేను సెలవు సంగతి మర్చిపోయా. 01/2017. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపో, న్యూ ఫోల్డర్. సారీ మళ్ళీ ఎందుకు ఫోల్డర్. ఓకేనా. ఇప్పుడు నేను క్లాస్ రాస్తానమ్మా, క్లాస్ పేరు క్యాల్సీ అనుకుందాం, అంటే క్యాలిక్యులేషన్ అని. ఈ క్యాల్సీలో స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుసా ఎవరికైనా, తెలుసా, ఐడియా ఉందా. నేను ఇప్పుడేం చెప్పట్లేదు కానీ ఐడియా ఉందని అడిగాను, ఐడియా ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. స్టాండర్డ్ డీవియేషన్ అని మనం డేటా మైనింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈ స్టాండర్డ్ డీవియేషన్ని గెట్ చేయాలంటే ముందు మీన్ని గెట్ చేయాలి, తర్వాత దానికి ఏదో క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఏదో చేయాలి, నాకు కూడా తెలియదు, అవసరమైనప్పుడు చూసి చేసేస్తూ ఉంటాను అంతే, నాకు గుర్తులేదు కరెక్ట్గా. కానీ ఒక విషయం, ఆ కోడింగ్ అంతా నేను రాసి పెడుతున్నా ఇక్కడ. ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనే మెథడ్ని కనుక కాల్ చేస్తే ఏ క్లాస్లో ఉంది, క్యాల్సీ క్లాస్లో ఉన్న మెథడ్ పేరేంటి, ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనే మెథడ్ని ఇంకా క్లియర్గా పోనీ మీకు చెప్పిన గెట్ స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు ఓకేనా, పేరు మార్చా. సో వీ హ్యావ్ రిటన్ ఏ క్లాస్ కాల్డ్ క్యాల్సీ అండ్ ఇట్ హ్యాస్ ఏ మెథడ్ కాల్డ్ గెట్ స్టాండర్డ్ డీవియేషన్. Let me increase the size first. Get standard deviation. సార్ స్టాండర్డ్ డీవియేషన్కి మీరు చాలా కోడింగ్ రాసి ఉంటారు కదా, ఇదిగో రాస్తున్న కోడింగ్, ఇదంతా కోడింగే, మీరు ఫిక్స్ అయిపోండి అదే కోడింగ్ అని. అండ్ లాస్ట్లో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తాను అనమాట, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను కదా, ఆ వాల్యూని రిటర్న్ చేస్తాను అనుకున్నాను. అనుకోలేరా ఇంక పంపతీసి అనుకోండి అంతే. ఇదిగో ఆ వాల్యూ ఏ టైప్ అంటే డబుల్ టైప్ అనుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ SDN అనుకో.
కానీ స్టాండర్డ్ డీవియేషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకో మెథడ్ ఉంటుంది, మీన్ అని. మీన్ మెథడ్ని సపరేట్గా రాసి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏదో రాస్తా అనుకుందాం. స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ వాల్యూ కావాలంట అని అనుకోండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే అంట అనుకుంటారా, అనుకోవచ్చు కదా. ఇక్కడ ఇదంతా మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కోడింగ్ అనుకుందాం. ఇంకా ఈ ఫార్ములాకి కావాల్సిన ఏది, స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కావలసిన ఆ మెథడ్స్ ఇంకా చాలా రాసా అనుకుందాం, సమ్ అదర్ మెథడ్స్ కూడా. ఇప్పుడు వాటన్నిటి నేను ఇక్కడ కాల్ చేసుకుంటే చాలు. మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ మెథడ్ని కాల్ చేస్తా. ఇంకా సమ్ అదర్ ఏదైనా యావరేజ్ వాల్యూ ఏదైనా కావాలనుకో, యావరేజ్కి ఇంకో ఫంక్షన్ ఉందనుకో, అర్థమైందని చెప్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఓకే లిమిట్ మీన్ కాల్ చేశాను అనుకుందాం. ఆ మీన్ వాల్యూస్ చాలా ఓకే, మీన్ వాల్యూస్ని మీన్ మెథడ్ని కాల్ చేశాను. మీన్ మెథడ్ రిటర్న్ చేసిన ఆ మీన్ వాల్యూని బేస్ చేసుకొని స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ కోడింగ్ రాశాను అనుకుందాం. ఇక్కడ ఇదంతా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. క్యాల్సీ క్లాస్లో ఉన్న మీన్ అనే మెథడ్ పబ్లిక్ మెథడా ప్రైవేట్ మెథడా? ప్రైవేట్ మెథడ్ అంటే ఆ క్లాస్లో తప్ప వేరే క్లాస్లో యూజ్ చేయగలమా చేయలేమా? చేయలేము. పబ్లిక్ గెట్ స్టాండర్డ్ డీవియేషన్. బట్ స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ మాత్రం ఎలా డిక్లేర్ చేశాను, పబ్లిక్గా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసేయండి, మీకు తెలిసింది. వేరే క్లాస్లో ఎక్కడైనా, వేరే అదర్ క్లాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను అనుకుందాం. ఓకే, అదర్ క్లాస్ ఓకేనా. ఈ క్లాస్లో ఏదో ఒక మెథడ్ రాయమ్మా, మీకు నచ్చిన మెథడ్ రాయండి. ఇంకా ప్రోగ్రామింగ్లోకి వెళ్ళలేదు కదా, ఏదో ఒక మెథడ్ అనుకోండి, మెయిన్ మెథడ్ అనుకుంటావు, ఇంకేదైనా మెథడ్ అనుకుంటావు, నీ ఇష్టం. సో వేరే క్లాస్లో ఈ మెథడ్లో ఇప్పుడు నాకు ఏం అవసరం అయిందిరా అంటే స్టాండర్డ్ డీవియేషన్ అవసరమైంది. అదే క్లాస్లో ఉంది, ఒక మెథడ్ ఉంది. క్యాల్సీ క్లాస్లో ఈ మెథడ్ని కాల్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ రిటర్న్ అయింది. సో ఇక్కడ నేను బయట యాక్సెస్ చేసుకునే విధంగా ఒక మెథడ్ ఇచ్చాను కదా, గెట్ స్టాండర్డ్ డీవియేషన్ అని. అది నేను కాల్ చేసుకోవచ్చు కదా. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్సీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, గుర్తుపెట్టుకోండి ఒక విషయం, ఇవాళ ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని కానీ మెథడ్స్ని కానీ వేరే క్లాస్లో కాల్ చేయాలంటే, ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని కానీ మెథడ్స్ని కానీ వేరే క్లాస్లో యాక్సెస్ చేయాలి అంటే లేదా కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి అనుకుందాం అట్లా. ఓకే, సో ఇప్పుడు సి డాట్ క్యాల్సీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానా లేదా, సి డాట్ ఏ మెథడ్ని కాల్ చేయను, గెట్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనే మెథడ్, గెట్ స్టాండర్డ్ డీవియేషన్ అనే మెథడ్ రిటర్న్ చేసేది ఏంటో తెలుసు మనకి, అవునా కాదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇవన్నీ డెప్త్ ఎందుకు, ప్రోగ్రామింగ్లోకి ఎందుకులే కానీ ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు యూసేజ్ క్లాస్ నువ్వు రాసావు అనుకుందాం, నీకేమో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ నీకు తెలియాలనుకుందాం. ఇప్పుడు క్యాల్సీ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసావు, ఏది ఈ మెథడ్, అవునా. ఆ మెథడ్ పబ్లిక్ కాబట్టి అది బయట వాళ్ళకి యాక్సెస్ చేసే విధంగా డిస్ప్లే చేశా. మిగిలిన వాళ్ళు ప్రైవేట్గా డిక్లేర్ చేస్తానంటే మీనింగ్ ఏంటి, ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే దోస్ మెథడ్స్ టు అదర్స్, ఐ డోంట్ వాంట్ టు యాక్సెస్ ఐ డోంట్ వాంట్ టు allow others to access this method. అంటే వేరే వాళ్ళని మన మెథడ్ని యాక్సెస్ చేయకుండా చేయాలనుకున్నా, అవసరం లేదనుకుందాం అలాంటి మెథడ్ అది. సో ఇప్పుడు నేనేం చేసినట్టయితే ఏవి కావాలో అది బయటికి, అంటే వేరే వాళ్ళకి యూజ్ చేసుకునే వాళ్ళకి, ఈ క్లాస్లో చాలా మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం, కొన్ని మెథడ్స్ని మాత్రమే బయట వాళ్ళకి డిస్ప్లే చేసా, ఇంకా కొన్ని మెథడ్స్ని ఆ మెథడ్స్లో ఏది పబ్లిక్గా డిక్లేర్ చేసిన మెథడ్స్లో యూజ్ కోసం యూజ్ చేశాను అనుకుంటే, ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదే డేటా అబ్స్ట్రాక్షన్ అర్థమవుతుంది. ఎలాగో చెప్పనా,
అవసరమైనవి డిస్ప్లే చేసా వేరే వాళ్ళకి, అంటే అవైలబుల్ చేసా, అనవసరమైనవి దాచేసా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ ది ఎండ్ యూజర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ్ యూజర్ ఎవరో తెలుసా? ఈ యూసేజ్ క్లాస్ రాసిన వాడే ఎండ్ యూజర్, వీడే. దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఎండ్ యూజర్ కదా. ప్రోగ్రామ్ అయినా ఎండ్ యూజరే కాదంటావా? అంతే. వాడు ప్రోగ్రామ్ కావచ్చు, ఒక కంప్యూటర్ కావచ్చు, ఏదైనా సరే మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాడే ఎండ్ యూజర్. ప్రస్తుతానికి ఎవడు యూజ్ చేసుకుంటాడు? యూసేజ్ అనే క్లాస్. అర్థమైందా? వాడే ఎండ్ యూజర్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. అర్థమైందా? సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏమర్థమైంది? అనవసరమైనవి దాచేసి అవసరమైనవి మాత్రం డిస్ప్లే చేసినట్టు, అవైలబుల్ చేసినట్టు చేయడం. సో డేటా అబ్స్ట్రాక్షన్ అంటే అర్థమైంది. నేను చివరికి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. ఈ డేటా అబ్స్ట్రాక్షన్ అచీవ్ అవుతున్నామంటే క్లాస్ వల్ల కదా? క్లాస్ రాయడం వల్లనే కదా. క్లాస్లో ఒక మెథడ్ రాసి ప్రైవేట్, ఒక మెథడ్ రాసి పబ్లిక్, అవునా? పబ్లిక్ మెథడ్ మాత్రం బయటికి అవైలబుల్, ప్రైవేట్ మెథడ్ మాత్రం నాట్ అవైలబుల్, హైడ్ చేస్తున్నాం. దానికే కదా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చా. ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ అన్నెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ ది ఎండ్ యూజర్. ఎలా కుదిరిద్ది? ఇదిగో ఇలా కుదిరిద్ది. సో క్లాస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డేటా అబ్స్ట్రాక్షన్ కూడా అచీవ్ అవుతామా? డేటా అబ్స్ట్రాక్షన్ని అచీవ్ అవుతాం కాబట్టి, డేటాని అబ్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి క్లాస్ ద్వారా. క్లాస్ని డేటా టైప్ అని ఎలాగో అంటాం కదా, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు క్లాస్ని. డెఫినేషన్ అర్థమైంది ఇప్పటికైనా? క్లాస్ ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనొచ్చు, లేదా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనొచ్చు. డౌట్ ఉందా? అవును సార్. యా అనిష్ చెప్పు. ఇప్పుడు రెండో క్లాస్ లేకుండా ఇప్పుడు ఒకే సింగిల్ క్లాస్ ఉంది అనుకోండి సార్, దాంట్లో ఎలా చేస్తాం సార్ డేటా అబ్స్ట్రాక్షన్? రెండో క్లాస్ లేకుండా సింగిల్ క్లాసే ఉంటే డేటా అబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తాం? అంతేనా? అవును సార్. దాంట్లో డేటా అబ్స్ట్రాక్షన్ ఛాన్స్ ఏముంటుంది? మీ ఇంట్లో ఉన్న వాటి దగ్గర ఇంకేం రాస్తాం మనం? అంటే కంపల్సరీ 2 డిఫరెంట్ క్లాసెస్ ఉండాలా సార్? అంతే కదా. ఒక దగ్గర డెవలప్ చేస్తే ఇంకో దగ్గర యూసేజ్. జనరల్గా క్లాస్ అలాగే రాస్తాం. ఓకే ఓకే. ఒకే క్లాస్లోనే మొత్తం రాసేం ఎప్పుడు కూడా కోడ్. వేరే వాళ్ళకి రీయూజ్ చేయాలనుకుంటున్నామంటే ఆ యూసేజ్ కూడా నువ్వు రాసేవి కదా. అదో చెప్పింది. వేరే వాళ్ళకి చేయాలి, వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి మన సాఫ్ట్వేర్ అనుకుంటే ఒకే ప్రోగ్రామ్ లో రాసేసి ఆ యూసేజ్ కూడా నువ్వు రాయకుండా వాడికి అవైలబిలిటీ ఇస్తావు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు అక్కడ ప్రైవేట్ అని డిక్లేర్ చేయకుండా కూడా మనం ఇక్కడ వేరే క్లాస్ లో c.get స్టాండర్డ్ డీవియేషన్ అంటే సరిపోతుంది సార్. వాళ్ళ డీటెయిల్స్ ఏమి వెళ్ళవు కదా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాల్ ద మీన్ మెథడ్ ఆల్సో. దాన్ ఒకవేళ ప్రైవేట్ అని డిక్లేర్ చేయలేదనుకో, మీన్ మెథడ్ అవైలబుల్ అవుతుంది. నువ్వు హైడ్ ఎక్కడ చేస్తున్నట్టు? ఓకే ఓకే సార్. ఇప్పుడు వీడికి అనవసరం అయినా సరే ఊరికినే కాల్ చేసి చూసుకుంటాడు. అర్థమైందని చెప్పింది. సో అనవసరమైన డీటెయిల్స్ ని దాచేయటమే డేటా అబ్స్ట్రాక్షన్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, శాంపిల్ మాత్రమే. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అది రియల్ టైం డెవలప్మెంట్ లో చాలా దగ్గరలో వస్తుంది. ఐడియా కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, వెరీ గుడ్. ఇంకా సో డేటా ఇది రియల్ టైమ్ లో ఏదైనా ఎగ్జాంపుల్ లాగా చెప్పండి సార్. అంటే ఇది డేటా యూజ్ చేయొచ్చు మనం. రియల్ టైం ఏటీఎం సెంటర్ నాన్న, ఏటీఎం అప్లికేషన్ మనం డెవలప్ చేయాల్సిందేగా బ్యాంక్ కదా. యా యా ఓకే సార్. ఓకే. ఇప్పుడు జనరల్ గా చెప్తా నేను. నువ్వు జీమెయిల్ జీమెయిల్ ఉంది. ఫస్ట్ ఏం కనిపిస్తుంది అండి? హోమ్ పేజ్ డైరెక్ట్ మెయిల్స్ కనిపిస్తాయండి. బ్రౌజర్ ఓపెన్ చేయగానే gmail.com అనగానే మెయిల్స్ నీకు ఓపెన్ అయిపోతాయి? ఓపెన్ కావే, అవి అన్నా సరే ప్రస్తుతానికి. ఎప్పుడైతే నువ్వు సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసావో అది నీకు కనిపించాలి ఎండ్ యూజర్కి. అర్థమైందని చెప్పింది. సైన్ ఇన్ అయిన తర్వాతే డ్రైవ్లోకి ఎంటర్ అవ్వగలవు, లేదా మెయిల్స్లోకి ఎంటర్ అవ్వగలవు, నీ గూగుల్ ఫొటోస్లోకి ఎంటర్ అవ్వగలవు. ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్ వాడు ఏవో ఇచ్చాడు, అవునా? అవన్నీ చేయగలుగుతావు. అవన్నీ చేయాలంటే ముందు ఏం కనిపించాలి ఎండ్ యూజర్కి? ఇవన్నీ దాచే, మొత్తం దాచే, అనవసరమని దాచే. డిస్ప్లే చేయాల్సింది ఏంటి యూజర్కి? అదే డిస్ప్లే చేస్తుంది. సో ఏ అప్లికేషన్ అయినా చూడు జరుగుతుంది అదే అబ్స్ట్రాక్షన్. అనవసరం దాచే, అంతేనా? ఆ కోడింగ్స్ అంతా హైడ్ చేస్తున్నాడుగా. ఎండ్ యూజర్కి ఏం కావాలి? ఒక బటన్ క్లిక్ చేస్తే ఇంకేదో ఓపెన్ అయ్యేట్టు కనిపించాలి. దాంట్లో ఇంటర్నల్గా కోడింగ్ ఏం రాసాం, ఏం జరుగుతుంది, దాచేస్తాం. అబ్స్ట్రాక్షన్ అనేది ప్రతి దాంట్లో చూడొచ్చు. ఏదైనా సరే అనవసరమైనది దాచేస్తే అదే అబ్స్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే అర్థమైపోయింది కదా. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో చూద్దాం. మరి
ఎన్క్యాప్సులేషన్ చూద్దామా. ఎన్క్యాప్సులేషన్ అంటే ఆల్రెడీ చెప్పేసుకున్నాం, డిస్కషన్ అయిపోయింది. అదేంటో చెప్పనా, ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ బ్లాక్. అదే బాలగురుస్వామి బుక్లో అయితే మీరు చదువుతుంటారు కదా, మీరు చూసే ఉంటారు, అందుకని అంటున్నా. wrapping up of data and methods into a block, into a single unit అనొచ్చు లేదా బ్లాక్ అనొచ్చు. is called as encapsulation. ఈ డెఫినేషన్ కాకుండా ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, ప్రాసెస్ ఆఫ్, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసింది, బైండింగ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఓయ్ వెయిట్ ఇది రాయిద్దు, ఆ పైన చెప్పిన దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏంటి, ఏమీ లేదు. ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా విత్ మెథడ్స్, ఇట్స్ కాల్డ్ యాజ్ data encapsulation or encapsulation. చెప్పండి, సెకండ్ పాయింట్ చెప్పానా లేదా నేను, ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ డేటా విత్ మెథడ్స్ ఎక్కడ చెప్పా. క్లాస్ ఎందుకు రాస్తామంటే క్వశ్చన్స్ గుర్తున్నాయా, క్లాస్ ఎందుకు రాస్తామంటే డేటాని మెథడ్స్ని బైండ్ చేయడానికి అన్నా లేదా. మరి ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, డేటాని మెథడ్స్ని క్లాస్లో బైండ్ చేయడానికి ఎన్క్యాప్సులేషన్ అని ఒక బుక్లో చెప్పారు. నేనేం చెప్పాను, డేటాని మెథడ్స్తో బైండ్ చేయడం కూడా ఎన్క్యాప్సులేషన్ అని అంటున్నా. షార్ట్కట్లో చెప్పండి దాని మీనింగ్ ఏంటో. డేటాని మెథడ్స్తో బైండ్ చేయడం అంటే ఏంటి, నేనేం చేశాను, క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ అన్నింటిని ప్రైవేట్గా డిక్లేర్ చేసి ఆ ఫీల్డ్స్ని వేరే క్లాస్లో యాక్సెస్ చేయాలంటే త్రూ మెథడ్స్ మాత్రమే యాక్సెస్ చేసేటట్టు ప్రొవైడ్ చేయాలా. దాన్ని ఏమన్నాను, వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ క్లాస్ అని చెప్పలేదా, అదే ఎన్క్యాప్సులేషన్. అర్థమైందా, ఏంటండి చంపేస్తున్నారుగా క్వశ్చన్ మార్క్ ఫేస్లతో. క్లాస్ మాత్రం వింటున్నారా 24 అవర్స్లో, ఐ థింక్ అదే జరుగుతుంది. క్లాస్ 1.5 అవర్ ఐ థింక్ జరుగుతుంది రెగ్యులర్గా, 2 అవర్స్ అంటాం కానీ 1.5 అవర్ పక్కా జరుగుతుంది. 1.5 అవర్ తర్వాత ఇంకా 22 గంటల 30 నిమిషములు ఓపెన్ గంగనం స్టైల్ డ్యాన్స్లేనా, మీలను వదిలేస్తున్నట్టున్నారు. చదివేస్తాను ఏదేదో అన్నారు, మాట ఇచ్చావు, మాట తొక్కలది, మళ్ళీ ఇచ్చుకుందామా. ఎప్పుడు చించుతారు చెప్పండి కొద్దిగా, అర్థమైందా నేను అడిగింది. మిగిలిన వాళ్ళేరి అసలు అలా మానేస్తే ఎలాగా. మీ ఫ్రెండ్స్ ఎవరు నిఖిల ఊరెళ్ళింది, ఇంకెవరు, మీ 5 మెంబర్సేనా, అయితే ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ లేవు అయితే తీసేయచ్చా. ఎన్క్యాప్సులేషన్ అంటే ఇంతే,
డేటాని మెథడ్స్ని ఒక బ్లాక్లో రాసేస్తే అదే ఎన్క్యాప్సులేషనా? అవునా? నమ్మాలా? నమ్ము, అదే, ఇంకేం లేదు. నెక్స్ట్, డేటాని మెథడ్స్తో బైండ్ చేయడానికి కూడా ఎన్క్యాప్సులేషన్ అంటామా? అవును, అంతే, అయిపోయింది. సో డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ క్లియర్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం చెప్పు. ఏదన్నావు? ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ ఆర్ మోర్ ఫార్మ్స్. అంతేనా? ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ ఆర్, కరెక్టేనా చెప్పింది? అదేలే, చెప్పింది కరెక్ట్ అయిన వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ రాసేస్తున్నాను నీ మీద నమ్మకంతో. ఏమో ఈవిడ చెప్పిందండి, నా తప్పు లేదు. పేరు గోత్రం చెప్పమ్మా. రమ్య. పాలిమార్ఫిజం ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ ఆర్ మోర్ ఫార్మ్స్ అంట. మోర్ ఫార్మ్స్లో ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారంట. దీన్ని చెప్పినట్టు దీన్ని గ్రీక్ వర్డ్ అంటారంట, అదేగా? కాకపోతే గ్రీక్ వర్డ్ అంటారు, అంతే తేడా. గ్రీక్ వర్డ్ అంట ఇది. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్ వేర్ poly means many, morphs means forms అంట. సో మెనీ ఫార్మ్స్ అని మీనింగ్, సింపుల్గా చెప్పాలంటే. మెనీ పాలిమార్ఫ్స్ అంటే అంతే. ఏం సార్ మెనీ ఫార్మ్స్ అంటే? నువ్వే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? నువ్వేంది సార్ అంటావా? నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు చెప్పు, కరెక్ట్గా చెప్పు. నువ్వు ఒక ఆబ్జెక్టే కదా, ఎవరో ఒక అమ్మాయివే కదా, అమ్మాయో అబ్బాయో అందరికీ చెప్తున్నా, ఆన్లైన్ ఆఫ్లైన్ కదా. నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అంటే చెప్పు. ఫ్రెండ్స్తో ఉంటే ఒకలా బిహేవ్ చేస్తావు, ఒంటరిగా ఉంటే ఒకలా బిహేవ్ చేస్తావు, రోడ్డు మీద పోతా ఉంటే ఒకలా బిహేవ్ చేస్తావు, డాడీ దగ్గర ఉంటే ఇంకోలా బిహేవ్ చేస్తావు, అర్థం కాదు, ఇంట్లో ఉంటే ఇంకోలా బిహేవ్ చేస్తాం. అది మన ఇష్టం, అవునా కాదు? దాన్ని ఏమంటారు? మెనీ ఫార్మ్స్ అంటారు. ఒకటే మెనీగా బిహేవ్ చేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ అపరిచితుడు మూవీ. నేను ఎప్పుడు చెప్తుంటే పాత అయినా, ఆ సినిమా వచ్చినప్పటి నుంచి ఎగ్జాంపుల్ చెప్పడం మొదలుపెట్టేది. ఒకటే హీరో అన్నీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు? డిఫరెంట్గా, అవునా కాదు? తెలిసింది, థ్యాంక్ యూ. ఇప్పుడు అదే మెనీ ఫార్మ్స్ అంట. ఇంకా క్లియర్గా ఏమైనా చెప్పగలరా? ఈ సోదంతా ఎగ్జాంపుల్స్ వదిలేసి అన్ని ఫీలింగ్, అంతే కదా? సో చెప్పేస్తా. ఇప్పుడు జావాలో ఇదిగో ఇది ఉంది. ఏంది సార్ అంటే నువ్వే చెప్పు, నాకు తెలియదు. ఏందది? ఏమిది మానవా? ఏమది? వాట్ ఏ నైస్ ఆన్సర్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్. ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ అంట. తెలుగులో బాగుంది ఆన్సర్. ఆపరేటర్ అది, నేనేం అనడానికి లేదు ఇక్కడ ఛాన్స్. చెప్పండి, ఆపరేటర్ అంటండి. ఏ ఆపరేటర్ ఇప్పుడు చెప్పు? ఎడిషన్ ఆపరేటరా? ఏంటది? అలా వచ్చారా? లాజికల్ అయితే కాదు, అర్థమెటిక్ ఆపరేటర్ ఓకే, అది కాదులేండి. ప్లస్ని ఏమంటారు చెప్పండి? ఎడిషన్ ఆపరేటర్ అంటారా లేదా మీరు? కానీ నేనంటాను కన్కాటినేషన్ సింబల్ అంటుందని. అది కరెక్టా? ఇది కరెక్టా? ఇది ఒకటి చెప్పు నువ్వు. రెండు కరెక్టే కదా, అది కరెక్ట్. ఇప్పుడు ఏమర్థమైందంటే జావాలో ఈ సింబల్ని ఒక్కొక్కసారి ప్లస్ అంటారు, ఒక్కొక్కసారి కన్కాటినేషన్ సింబల్ అంటారు. అంటే ఒకటే మీనింగ్గా బిహేవ్ చేస్తుందని ప్రూఫ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూద్దామా ఎలా అంటారు? ఇలా అంటారంట. ఒకటి ఎడిషన్ ఆపరేటర్ అంటారంట. ఎడిషన్ ఆపరేటర్ ఎందుకు అంటాం అంటే ఎడిషన్ చేస్తుంది కాబట్టి అని అంటాం. ఇంకా ఏమనొచ్చా నాను? కన్కాటినేషన్ సింబల్. కన్కాటినేషన్ సింబల్ అని కూడా అంటాం. ఎప్పుడు ఎడిషన్ ఆపరేటర్ అంటాం, ఎప్పుడు కన్కాటినేషన్ సింబల్ అంటాం చెప్పనా? ఎప్పుడైనా ఈ సింబల్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ ఆపరేటర్, వర్డ్స్ రాసినప్పుడు కన్కాటినేషన్ అంతే.
సింప్లీ ఒక స్ట్రింగ్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ సింబల్ కనిపిస్తే కన్కాటినేషన్ సింబల్ అంటాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మనకి తెలిసిందే కదా, తెలిసింది ఒకటి చెప్పేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 100 ఉంది, బిలో ఉన్న వాల్యూ 200 అనుకుందాం. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం, అంతే. ఇక్కడ ఎడిషన్ ఆపరేటర్, అది ఎడిషన్ ఆపరేటర్ అలా బిహేవ్ చేస్తుంది, ఎడిషనే చేస్తుంది. అర్థమైందా చెప్పింది? ఎడిషనే చేస్తుంది. అంటే 100ని 200ని యాడ్ చేసి 300ని తీసుకొచ్చి సిలో స్టోర్ చేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక చిన్న అదర్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఇది ఒక స్ట్రింగ్ టైప్ వేరియబుల్. స్ట్రింగ్ str ఈక్వల్ టు Madhu. Now str is a variable where we have stored a string value. So str లో మధు అను. ఇప్పుడు పని చేద్దాం. str అనే స్ట్రింగే కదా, ఆ స్ట్రింగ్కి రైట్ సైడ్, స్ట్రింగ్కి రైట్ సైడ్, నీకు రైట్ సైడ్ అయితే ఆ స్ట్రింగ్కి కూడా రైట్ సైడే, అలానే అనుకోవాలి. రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది కదా, అదే ఈ సింబల్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు కన్కాటినేషన్ సింబల్ అంటాం. అదేం చేస్తుంది? కన్కాటినేషన్ సింబల్ పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వేరియబుల్ ఉంది n ఈక్వల్ టు 420. అర్థమైందా? ఇక్కడ n అని ఇచ్చా. ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఇప్పుడు చెప్పు, ఎస్టీఆర్లో ఏముంది చెప్పమ్మా? అది యాడ్ చేసే ఇక్కడ, తర్వాత ఆ ప్లస్ సింబల్, అదే కన్కాటినేషన్ సింబల్ అలానే ప్లేస్ చేసి n యొక్క వాల్యూ ఎంత అలా రాయి. ఇది కదా స్టేట్మెంట్. వీడు చేసే పని ఏంటి? ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుందా, కన్కాటినేషన్ చేస్తుందా? కన్కాటినేషన్ అంటే ఏంటి? ఈ స్ట్రింగ్కి లాస్ట్లో అదర్ దేన్నైనా సరే, ఇంటి కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, బూలియన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకో స్ట్రింగ్ కావచ్చు, దాన్ని అపెండ్ చేస్తుంది ఇలా. అది కన్కాటినేషన్ సింబల్ పని. సో కన్కాటినేషన్ సింబల్ appends anything to the string. It appends anything to the string. ఇప్పుడు ఆ రిజల్ట్ ని కావాలంటే తీసుకొచ్చి ఒక వేరియబుల్లో పెట్టు. అంటే ఇప్పుడు ఆర్ఎస్లో ఏమున్నట్టు? మధు 420 అనే ఒక స్ట్రింగ్ ఉన్నట్టు, అంతే. దీన్నే పాలిమార్ఫిజం అంటాం, అంతే. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. ఇప్పుడు మెనీ ఫార్మ్స్లో లేదు, ఇది ఒక ఫామ్లో బిహేవ్ చేస్తుందా అంటే ఒకేలా బిహేవ్ చేస్తుంది, అంటే 2 waysలో బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. దట్స్ ఇట్. ఓకేనా? రాసుకుంటున్నారా? ఓకే, నేను అదే ఆలోచిస్తాను. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. ఇదే పాలిమార్ఫిజం మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మీకు నిజంగా క్లాస్ ఎలా రాయాలి, క్లాస్లో ఒక మెథడ్ ఉంటే ఇంకో దగ్గర ఎలా కాల్ చేయాలి తెలుసా? ఏం క్వశ్చన్స్ అడిగాను?
క్లాస్ ఎలా రాయాలో తెలుసా, క్లాస్లో ఉన్న మెథడ్ని ఇంకో క్లాస్లో ఎలా కాల్ చేయాలో తెలుసా. చూసారు ఇప్పుడు కాల్ చేయాలా, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ ఇంకో క్లాస్లో కాల్ చేయలేదా నేను, స్టాండర్డ్ డీవియేషన్ అనే మెథడ్ని కాల్ చేయలేదా, మరి వేరే క్లాస్లో ఎలా కాల్ చేశాను, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసాం. సో ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని మెథడ్స్ని వేరే క్లాస్లో ఎలా కాల్ చేయాలో కూడా మీకు తెలుసు. ప్రస్తుతానికి ఎలా చేయొచ్చు అన్న అంటే ఆబ్జెక్ట్ ముందు క్రియేట్ చేయండి, తర్వాత ఆబ్జెక్ట్ యూస్ చేసి కాల్ చేయండి అని చెప్పా, అంతే కదా. సో క్లాస్ రాయడం వచ్చు, క్లాస్లో కొన్ని ఫీల్డ్స్ మెథడ్స్ రాశాక వాటిని వేరే క్లాస్లో కాల్ చేయడం కూడా తెలుసు మనకి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం ప్రస్తుతానికి, అవునా కదా. ఇంకో క్లాస్ రాసిన అయితే మీకు తెలిసిందే ఇది. క్లాస్ నేమ్ ఏంటి, మై మ్యాథ్ అనే ఒక క్లాస్. In this Sir. class, యా ఎవరు చెప్పండి. శివ సార్. శివ చెప్పు. క్లాస్ అయిపోయింది అనుకుంటున్నాను, చిన్న పని ఉండి లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే. లేట్ అయింది అన్నట్టున్నా, ఇప్పుడే వచ్చావా, నేను చూడలేదు. ఇప్పుడే వచ్చేసాను. ఓకే. ఇప్పుడు మై మ్యాథ్ అనే క్లాస్లో యాడ్ అనే మెథడ్ ఉందా, యాడ్ మెథడ్కి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, ఏ బి. ఏ టైప్ ఆర్గ్యుమెంట్స్ అవి, ఓకే. సో ఇట్ ఈస్ ఎ మెథడ్, మెథడ్ నేమ్ ఈస్ యాడ్ and this method takes 2 integers and the method return type is integer. That means ఎప్పుడైతే ఈ మెథడ్ ని కాల్ చేస్తాం ఈ మెథడ్ చివరికి రిటర్న్ చేసేది ఒక ఇంటీజర్ ని అని. ఓకేనా. ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న ఇంటీజర్ని, ఏలో ఉన్న ఇంటీజర్ని బిలో ఉన్న ఇంటీజర్ని యాడ్ చేసి రిజల్ట్ని ఇంకొక ఇంటీజర్ వేరియబుల్లో పెట్టి రిటర్న్ సి అన్నాను. ఒక మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ కనుక మీరు రాస్తే రిటర్న్ చేసే వాల్యూ ఏ టైపో తెలుసుకోండి. ఇంట్ అయితే రిటర్న్ టైప్ వైడ్ అని కాకుండా ఇంట్ అని ప్లేస్ చేయండి, అర్థమైందా. ఇప్పుడు ఈ మెథడ్ రిటర్న్ టైప్ ఏం పెట్టాను, వైడ్ అని రాసానా ఇంట్ అని రాసానా, ఇంట్ అనే రాసా. ఎందుకని, నేను ఎక్కడ రిటర్న్ చేస్తుంది ఏంటి, సిని, సి అనేది ఏ టైప్. సో ఒక మెథడ్లో కనుక రిటర్న్ స్టేట్మెంట్ రాస్తే ఆ రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా నువ్వు ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నావో, ఇంటా ఫ్లోటా డబులా, ఏ టైప్ వాల్యూ రిటర్న్ చేస్తున్నావో ఆ టైప్ ఉండాలి రిటర్న్ టైప్. ఒకవేళ నువ్వు రాసిన మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు అనుకుంటే, అంటే అసలు రిటర్న్ స్టేట్మెంటే లేకపోతే అప్పుడు ఏమి ఇవ్వచ్చు, వాయిడ్ అని ఇవ్వచ్చు, అంతేనా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సేమ్ నేమ్తో ఇంకో మెథడ్ రాస్తున్నా, చూసారా. మెథడ్ నేమ్ సేమ్, యాడ్ అనే ఉంది మెథడ్ నేమ్, చూడు చూడు కరెక్ట్గా. మెథడ్ నేమ్ ఈజ్ యాడ్, మెథడ్ రిటర్న్ టైప్ ఏంటి, ఇంట్. అండ్ దిస్ మెథడ్ టేక్స్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్, 3 ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చూడు, మై మ్యాథ్ అనే క్లాస్లో సెకండ్ ఇంకో యాడ్ మెథడ్ రాశాను. ఈ యాడ్ మెథడ్ కూడా ఇంటిజర్స్ తీసుకుంటుంది, కాకపోతే 3 ఆర్గ్యుమెంట్స్, అవునా కాదు. ఆ 3 ఆర్గ్యుమెంట్స్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి ఆర్ అనే వేరియబుల్లో పెట్టి ఆర్ని రిటర్న్ చేశా. ఇక్కడ మళ్ళీ నేను రిటర్న్ టైప్ రిటర్న్ స్టేట్మెంట్ రాశాను. రిటర్న్ స్టేట్మెంట్లో అదే రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఆర్ని రిటర్న్ చేస్తున్నాను. ఆర్ ఏ టైప్ అంటే ఇంట్ కాబట్టి రిటర్న్ టైప్ ఏ ఉండాలి, ఇప్పుడు మెథడ్ అంటే ఇంట్ ఉండాలి. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ పెర్ఫార్మ్స్ ఎన్ ఎడిషన్ ఆన్ 2 ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఆల్సో పెర్ఫార్మ్స్ ఎడిషన్ ఆన్ 3 ఆర్గ్యుమెంట్స్, అవునా. దెన్ ఐఎమ్ రైటింగ్ అనదర్ యాడ్ మెథడ్. 3 చాలండి ప్రస్తుతానికి ఎగ్జాంపుల్కి.
I'm writing another add method which takes two arguments, float and integer. ఆ ఫ్లోట్ని ఇంటీజర్ని యాడ్ చేస్తే ఎప్పుడైనా రిజల్ట్ ఏ టైప్ వస్తుందో తెలుసా? ఫ్లోట్ టైప్. ఇప్పుడు రిటర్న్ ఆర్ అన్నానే, ఆర్ అనేది ఏ టైప్ వేరియబుల్? ఫ్లోట్ టైప్. మరి రిటర్న్ టైప్ ఏమి ఉండాలో చెప్పండి? ఫ్లోట్ అని ఉండాలి. వెరీ గుడ్, సూపర్. నౌ టెల్ మీ, ఇన్ అవర్ క్లాస్ వీ హ్యావ్ రిటన్ 3 methods. First method takes 2 arguments, 2 integers. Second method takes 3 integers as arguments, and the third add method takes float and int as arguments. This is one class. Doubts are unnaya? I'm going to write another class. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్లు చెప్పండి చాలు, లాస్ట్లో పాలిమార్ఫ్స్ అంటే ఏంటో చెప్తాను. ఇంకో క్లాస్ తీసుకుంటున్నా, క్లాస్ నేమ్ నీ ఇష్టం ఏదైనా ఇవ్వు, యాజ్ యూజువల్ ఇందాక ఇచ్చినట్టు యూసేజ్ అని ఇచ్చా, ఓకే కదా. దీంట్లో ఒక మెథడ్ రాసా, ఇది వేరే మెథడ్. సో ఇట్ ఈస్ అనదర్ క్లాస్, and in this class we have written a method called main. In this method I want to call the add method of my math class. My math class లో ఉన్న add method ని కాల్ చేయాలనుకుంటున్నా. ఏమండి, my math class లో ఉన్న ఒక్క add method అయినా స్టాటిక్ అనే ఒక కీవర్డ్తో ఏమైనా డిక్లేర్ చేశానా? చేయలే. ఒక క్లాస్లో మెథడ్ రాసి స్టాటిక్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేసామనుకో, దాన్ని స్టాటిక్ మెథడ్ అంటాం. ఒక క్లాస్లో వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ స్టాటిక్ అని డిక్లేర్ చేసాం అనుకో, దాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటాం. ఇలా ఎస్ ఈజ్ ఎ వేరియబుల్, ఇంట్ ఈజ్ ఎట్ ఎ వేరియబుల్, బట్ ఇట్ ఈజ్ స్టాటిక్ అని అంటాం. అంటే ఏంటి సార్? నేనేం చెప్పను ఇప్పుడు, తర్వాత చెప్తా, వస్తుంది సిచ్యువేషన్. ఇది ఒక ట్రైలర్ అనుకోండి, ట్రైలర్ లాంచ్ చేసాం, అర్థమైందా? ఓకే, ట్రైలర్ ఏంటి? స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్. ఇప్పుడు ఇదే మెథడ్ నేను ఇలా డిక్లేర్ చేస్తే దీన్ని ఏ మెథడ్ అంటాం? మరి ఇప్పుడు ఏ మెథడ్ అంటాం? నాన్ స్టాటిక్ మెథడ్ అంటాం, నాన్ స్టాటిక్ మెథడ్ అంటామండి కదా. సో స్టాటిక్గా డిక్లేర్ చేస్తే స్టాటిక్ మెథడ్, స్టాటిక్గా డిక్లేర్ చేయకపోతే నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, పక్కన పెడితే ఇప్పుడు నేను మై మ్యాథ్ క్లాస్లో ఉన్న యాడ్ మెథడ్స్ని యూసేజ్ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్లో కాల్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే, అంటే వేరే క్లాస్లో ఉన్న మెథడ్ని వేరే క్లాస్లో కాల్ చేద్దాం, అంటే ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని ఇంకో క్లాస్లో కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అంతేనా కాదు? సో ఇప్పుడు నేను మై మ్యాథ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మై మ్యాథ్ mm ఈక్వల్ టు న్యూ మై మ్యాథ్. నౌ ఐ హావ్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఫర్ మై మ్యాథ్ క్లాస్. మై మ్యాథ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, ఏ మెథడ్ని కాల్ చేశా? యాడ్ మెథడ్ని కాల్ చేశా, ఓకేనా? ఏ మెథడ్ని కాల్ చేశా? ఏ క్లాస్లో యాడ్ మెథడ్ని? మై మ్యాథ్ క్లాస్లో యాడ్ మెథడ్ని. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు ఆన్సర్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసావు? 3 ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంటీజర్స్, ఫ్లోటా, డబుల్ ఏం పాస్ చేశాను చూడు కరెక్ట్గా. 10, 20, 30 అని ఇస్తే ఇంటీజర్స్ లెక్కనే తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, మై మ్యాథ్ క్లాస్లో ఉన్న ఏ యాడ్ మెథడ్ కాల్ అవుతుంది? సెకండ్ యాడ్ మెథడ్ కాల్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, సెకండ్ యాడ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది చెప్పండి? ఇప్పుడు నువ్వు పాస్ చేసిన 10 ఎప్పుడైతే ఈ లైన్ రన్ అయిద్దో, అదవుతుందా? ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రన్ అయిద్దో అప్పుడు ఏ మెథడ్ కాల్ అయిద్ది అంటే ఏమంటావు? యాడ్ మెథడ్ అంటావు. ఏ యాడ్ మెథడ్ కాల్ అవుతుంది? మై మ్యాథ్లో ఉన్న సెకండ్ యాడ్ మెథడ్ ఉందే, విచ్ టేక్స్ 3 ఆర్గ్యుమెంట్స్, 3 ఇంటీజర్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్, అది కాల్ అయిద్ది. అంటే ఈ మెథడ్ కాల్ అయినట్టేగా, ఈ మెథడ్ కాల్ అయిద్ది కదా, అవునా? ఈ యాడ్ మెథడ్కి నువ్వేం పాస్ చేసావు? 10, 20, 30 అని పాస్ చేసావా లేదా? పాస్ చేసావు. ఇప్పుడు చెప్పండి, అయితే ఈ యాడ్ మెథడ్లో ఉన్న ఏకి ఏం పాస్ చేశాను? 10ని. బీకి ఏం పాస్ చేసా? 20ని. సికి ఏం పాస్ చేసా? 30ని. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రన్ అయిద్దో
మై మ్యాథ్ క్లాస్లోనే యాడ్ మెథడ్ కాల్ అయింది. యాడ్ మెథడ్లో ఉన్న ఏకి బికి సికి 10, 20, 30 పాస్ చేసినట్టు. డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్స్. ఇప్పుడు ఏలో ఎంత ఉంది అంటే ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రన్ అయితే యాడ్ మెథడ్ కాల్ అయింది. యాడ్ మెథడ్లో ఉన్న ఏకి 10, బికి 20, సికి 30 పాస్ చేసేసాం, పాస్ అయినాయి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అవదా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 60. 60 ఏ వేరియబుల్కి అసైన్ అవుతుంది? ఏ రిటర్న్ చేస్తున్నాం అంటే 60ని. ఆ 60 ఇప్పుడు ఎక్కడికి రిటర్న్ అవుతుందో తెలుసా? ఈ మెథడ్ని ఎక్కడికి కాల్ చేస్తాం అక్కడికి వెళ్ళిపో. అంటే ఇప్పుడు ఈ యాడ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తున్నట్టు? 60 అన్నమాట. నీకోసం కావాలంటే కొద్దిగా మార్చుకుంటా. యాడ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఆ 60ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. వద్దులే, ఏం అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, యాడ్ మెథడ్ రిటర్న్ చేసే వాల్యూ 60 కదా. 60ని ఏ వేరియబుల్లో స్టోర్ చేసా? S1లో. అర్థమైందా? నెక్స్ట్ mm డాట్ ఇలా ఇచ్చేద్దాం లేదు సరే. యాడ్ ఆఫ్ ఇప్పుడు చూడండి, ఏ మెథడ్ని కాల్ చేశానంటే మై మ్యాథ్ క్లాస్లో యాడ్ మెథడ్ని. ఏ యాడ్ మెథడ్ కాల్ అవుతుందంటే థర్డ్ యాడ్ మెథడ్ ఉందే, ఫ్లోట్ని ఇంటిజర్ని తీసుకునేది, అది కాల్ అయింది. అంటే ఇప్పుడు ఈ యాడ్ మెథడ్ కాల్ అయింది. ఈ యాడ్ మెథడ్లో ఉన్న ఏకి 20.50, బికి 30 పాస్ అయింది. ఈ రెండు యాడ్ చేసి ఆర్లో రిజల్ట్ని స్టోర్ చేశా. ఎంత అప్పుడు? 50.50. అది ఆర్లో స్టోర్ అయింది. రిటర్న్ ఆర్ అన్నాను కాబట్టి 50.50 రిటర్న్ అయింది, అంటే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ అయింది. అందుకే రిటర్న్ ఫ్లోటే ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఈ యాడ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫ్లోట్ వాల్యూ అను. ఆ ఫ్లోట్ వాల్యూని S2లో స్టోర్ చేస్తున్నట్టు కదా. నెక్స్ట్ జావాలో F అని ఇవ్వకపోతే డబుల్గా తీసేసుకుంటుంది దాన్ని. ఇలా F అని ఇవ్వకపోతే ఏమైతే తెలుసా, డబుల్ వాల్యూ ఇది ఇంటీజర్ వాల్యూ అనుకుంటుంది. అందుకే ఇప్పుడు ఏం చెప్పాను, అది డబుల్ కాదు ఫ్లోట్ అని చెప్పినట్టు లెక్క F అని ఇస్తే. నెక్స్ట్ mm డాట్ యాడ్ యాడ్ మెథడ్కి వాల్యూస్ పాస్ చేస్తున్నా చూడండి, 100, 200. ఇప్పుడు చెప్పండి ఏ మెథడ్ కాల్ అవుతుంది? ఫస్ట్ మెథడ్ కాల్ అయింది. ఫస్ట్ మెథడ్లో ఉన్న ఏకి 100ని, బికి 200ని పాస్ చేస్తున్నాం. 100, 200, 300, 300 సికి ఎస్ అనేది రిటర్న్ సి అన్నాను కాబట్టి 300 రిటర్న్ అయితే రిటర్న్ అయిన 300ని S3లో పెట్టా. అర్థమైపోయినట్టేనా? థ్యాంక్ యూ సార్. పాలిమార్ఫిజం ఏది? అసలు పాలిమార్ఫిజం చూపిస్తా అన్నారు, మీరు ప్రోగ్రామ్ చెప్తున్నారు, నాకేం నచ్చలా. పాలిమార్ఫిజం ఏది? అదే పాలిమార్ఫిజం అంటే ఏది? ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు చెప్తా చూడు. ఒక్కసారి నేను చెప్పిందే వినండి, నేను చెప్పింది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం, యాజ్ యూజువల్ నేను మన శివ ఉన్నాడు కదా, శివాకి ఓ క్లాస్ పంపించా. స్టోరీ వినండి, లేకపోతే పని చేద్దాం. ఓ మంచి స్టోరీ చెప్పేవాడిని కానీ ఎక్కువ టైం పట్టేది, టైం వేస్ట్ లేదు. చెప్పేద్దాం షార్ట్కట్లో, బాగుంటుంది. కాకపోతే శివ వదిలే, షార్ట్కట్. శివ ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు? యూఎస్ఏలో ఉన్నాడు. శివకి ఏం చెప్పానంటే, శివ నేను నీకు ఒక క్లాస్ పంపిస్తున్నా,
క్లాస్ పేరు మై మ్యాథ్. వాయిస్ వినిపిస్తుంది కదా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. శివాకి ఏం పంపించాను నేను? మై మ్యాథ్ అనే క్లాస్ని పంపించాను. అది మన మెయిల్ ద్వారా ఏం చేశానంటే మై మ్యాథ్ని పంపించేశాను. మై మ్యాథ్ అనే క్లాస్ని ఎలా పంపించాను నేను? డైరెక్ట్గా పంపించకుండా జావాలో ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే ఏ కోడ్ జనరేట్ అవుతుంది? బైట్ కోడ్ కదా. నేను ఇచ్చింది అంటే తెలుసా? మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ ఇచ్చాను. ఎవరికి? శివాకి. ఫైల్ ఒకసారి బయటికి చెప్పండి. డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న కోడ్ ఏమంటాం? బైట్ కోడ్ అంటాం. అంటే శివాకి నేను ఇచ్చింది బైట్ కోడా సోర్స్ కోడా? బైట్ కోడ్ ఇచ్చి శివాకి వెంటనే ఫోన్ చేశాను. అదే మెసేజ్ చేశాను అనుకోండి. ఫోన్ చేసేయమంటే శివ నీకు మై మ్యాథ్ అని ఒక క్లాస్ ఇచ్చి దాంట్లో ఒక అద్భుతమైన మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు ఏంటో తెలుసా? యాడ్. దాన్ని అద్భుతమైన మెథడ్ అని ఎందుకన్నానంటే అరే ఆ మెథడ్ భలే డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు అవి అని చెప్పారు. ఏంటి సార్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నది ఒకటే యాడ్ మెథడ్ కదా దాంట్లో, కానీ యాడ్ మెథడ్కి 2 ఇంటిజర్స్ పాస్ అయ్యి యాడ్ చేస్తుంది, 3 ఇంటిజర్స్ పాస్ అయ్యి ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుంది, ఫ్లోట్ ఇంటి పాస్ చేయి, ఇంటి ఫ్లోట్ పాస్ చేయి, ఇంటి పాస్ చేయి, ఇంటి పాస్ చేయి, ఇంటి ఫ్లోట్ పాస్ చేయి, ఫ్లోట్ ఇంటి డబుల్ పాస్ చేయి, ఫ్లోట్ డబుల్ పాస్ చేయి, ఫ్లోట్ డబుల్ పాస్ చేయి, ఫ్లోట్ డబుల్ పాస్ చేయి, ఏదైనా పాస్ చేయి. అంటే నేను అన్ని మెథడ్స్ రాసి ముందే పెట్టేశాను అనమాట అసలు విషయం. కానీ తనకేమని చెప్తాను? స్టోరీ ఏంటి? ఒక క్లాస్ ఇచ్చా, దాంట్లో ఒకే ఒక్క మెథడ్ నేను చెప్పా శివాకి. మీరందరూ ఇప్పుడు శివాని అనుకోండి, ఎవరైతే వింటున్నారో మీరందరూ కొద్దిసేపు శివ అనుకుంటే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా ఏమని? మై మ్యాథ్ క్లాస్ ఇస్తున్నానమ్మా. మై మ్యాథ్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఒక యాడ్ మెథడ్ ఉంది. స్టోరీ వినట్లేదు నువ్వు. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఒక మెథడే ఉంది. సో ఆ క్లాస్ని నువ్వు ఆ క్లాస్లో యాడ్ మెథడ్ నువ్వు యూజ్ చేసుకో. అది ఎలాంటి అద్భుతమైన మెథడ్ అంటే ఏ ఎడిషన్ అయినా చేస్తుంది అని చెప్పా. తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసు కదా. మీరు ఇంటికి వెళ్ళారు, అదే మీరేం చేస్తారంటే ల్యాప్టాప్ ఆన్ చేస్తారు. ఎవరికి వాళ్ళు ఒకసారి ఊహించుకోండి. ల్యాప్టాప్ ఆన్ చేసి సార్ ఏంటి వెరైటీ ఒక మెథడ్ అంటున్నారు, ఒక మెథడ్ ఎలా అయినా బిహేవ్ చేస్తుంది అంటున్నారు, ఒకసారి చెక్ చేద్దాం సార్ని, అసలు సార్ ఇచ్చిన క్లాస్ అలా పనిచేస్తుందా లేదంటున్నారు. నేను ఇచ్చింది ఏంటి? బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్. సోర్స్ కూడా ఏం కాదు, చూడలా. డైరెక్ట్గా మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది కదా, దాన్ని తన సిస్టంలోకి డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాడు. అర్థమైందా ఇప్పుడు? ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ మీ దగ్గర ఉందా లేదా? దాన్ని మీ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేయాలని ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి మీకు చెప్తా కూడా. నేను ఒక డాట్ క్లాస్ ఫైల్ ఇస్తే నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తా. చిన్నదే, చాలా చిన్న పాయింట్, మైన్యూట్ పాయింట్ ఏమంటే దాన్ని చాలా చిన్న పాయింట్ అది. సో నేను ఇచ్చిన క్లాస్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. నువ్వు ప్రోగ్రామ్ రాసేయడమే, చెప్పను ఎలా యూజ్ చేయాలో. మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ నీకు ఇచ్చాను అనుకో, ఊహించుకోపోని ల్యాప్టాప్ ఆన్ చేసావా? ఆన్ చేయి. ఈ డ్రైవ్లోకి వెళ్ళు. ఈ డ్రైవ్లో మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ పెట్టేసావా? థ్యాంక్ యూ. నువ్వు ప్రోగ్రామ్ మాత్రం ఆ ఈ డ్రైవ్లోనే రాయి, చాలు, అంతే, యూసేజ్ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి ఇప్పుడు? అక్కడే రాసే ఈ డ్రైవ్లో మై మ్యాథ్ క్లాస్ని యూజ్ చేసే రన్ అయిపోద్ది, కావాలంటే చెక్ చేసుకో. అదైనట్టేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు శివ ఏం చేశాడు? ఈ డ్రైవ్లో శివ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ పడేశాడు. ఓకేనా? ఇప్పుడు మై మ్యాథ్ డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ ఉంది? శివ అనే ఫోల్డర్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక యూసేజ్ డాట్ జావా అని కొత్తగా ఒక ప్రోగ్రామ్ రాశాడు. ఎవరు? శివ. అది ఎక్కడ రాశాడు ఆ ప్రోగ్రామ్ని? శివ అనే ఫోల్డర్లో రాసేసుకున్నాడు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ప్రోగ్రామ్ లోపల ఏం చేస్తాడంటే మెయిన్ మెథడ్ రాసి, మెయిన్ మెథడ్లో నేను చెప్పాను ఈ మై మ్యాథ్ క్లాస్లో ఉన్న యాడ్ మెథడ్ ఒకటే మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ని నువ్వు యూజ్ చేయాలంటే ముందు మై మ్యాథ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకో అని చెప్పా. ఇప్పుడు ఏం చేస్తాడు తను? మై మ్యాథ్ సమ్ m ఈక్వల్ టు న్యూ మై మ్యాథ్ అని క్రియేట్ చేశాడు అనుకుందాం ఆబ్జెక్ట్ని. తర్వాత ఏం చేస్తాడు? m డాట్ యాడ్ అని కాల్ చేస్తాడు. సార్ని ఒకసారి చెక్ చేద్దాం, 2 ఇంటిజర్స్ పాస్ చేద్దాం, అసలు విషయం జరుగుతుందో లేదో అనుకున్నాడు. యాడ్ మెథడ్ని కాల్ చేసి 1020 పాస్ చేశాడు. రిటర్న్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్ పెట్టి ప్రింట్ చేశాడు. అవుట్పుట్ వచ్చింది, కరెక్ట్గా వచ్చింది అనుకుందామా? ఇప్పుడు అదే సేవ మళ్ళీ ఏం చేశాడు? అసలు ఈ ఎలాంటి వాల్యూ అయినా పాస్ చేయొచ్చు, ఎడిషన్ చేస్తున్నాడు, ఒకసారి చెక్ చేద్దామని మళ్ళీ ఏం చేశాడంటే యాడ్ మెథడ్ని కాల్ చేసి ఈసారి 3 ఇంటిజర్స్ పాస్ చేశాడు. చూడట్టు యూసేజ్ ప్రోగ్రామ్ చూడు, మై మ్యాథ్ వదిలే. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, యాడ్ మెథడ్ని కాల్ చేసి 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాడు. రన్ అయింది. యాడ్ మెథడ్ని కాల్ చేసాం. నెక్స్ట్ ఫ్లోట్ డబుల్ పాస్ చేశాడు, ఫ్లోట్ ఇంటి పాస్ చేశాడు. రన్ అయింది. ఇప్పుడు ఎందుకు రన్ అవుతుందంటే మీరేం చెప్తారు ఆన్సర్? సార్ చెప్పారు ఏమని? మై మ్యాథ్ క్లాస్లో ఒక అద్భుతమైన మెథడ్ ఉందని చెప్పారు కదా, ఆ అద్భుతమైన మెథడ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి.
ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఒకటే మెథడ్ అని నేను చెప్పాను లేదా? ఒకటే మెథడ్ ఎన్నిగా బిహేవ్ చేస్తుంది, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుందా లేదా? అంతే, ఇదే పాలిమార్ఫిజం అంటే. కానీ యాక్చువల్గా క్లాస్లో చాలా మెథడ్స్ రాసి పెడతాం, చూడడానికి ఒకే మెథడ్లో అనిపించట్లేదా? యూసేజ్ దగ్గర ఒక మెథడ్ అనిపించట్లేదా? డిఫరెంట్ మెథడ్స్ అనిపిస్తుందా? యూజ్ చేసేవాడికి ఎవ్వరికి డిఫరెంట్ మెథడ్స్ అనుకోడు. మై మ్యాథ్ క్లాస్లో యాడ్ మెథడ్ ఉంది, యాడ్ మెథడ్కి ఏవేవో పాస్ చేస్తున్నా, అన్ని ఎడిషన్స్ చేస్తుంది, అన్ని వర్టికల్ అదే ఎడిషన్స్ చేస్తుంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకేనా? ఆన్లైన్లో ఉన్న డౌట్స్ ఉంటే అడగొచ్చు. పాలిమార్ఫిజం అంటే ఇంతే, ఒకటి మెనీగా బిహేవ్ చేసినట్టు చేయటం. ఒప్పుకోలేదా? శివ, స్ఫూర్తి, లీలా వెంకటేష్, దివ్య అండ్ అనీష్ డౌట్స్ ఉన్నాయా? సార్ డౌట్స్ ఏం లేవంటున్నారు కాబట్టి ఒక పాయింట్ చెప్తా చివరిగా. ఒక క్లాస్లో ఇలా సేమ్ నేమ్తో మోర్ దాన్ వన్ ఫంక్షన్ రాస్తే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటాం. యూసేజ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది చూసారుగా, ఇలా కనిపిస్తుంది. ఒకటే మెథడ్ అనుకుంటాం కానీ ఒక మెథడ్ కాదు. అది యూసేజ్లో ఒక మెథడ్లా కనిపిస్తుంది, ఒకటే మెనీగా బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి అలా కనిపించడాన్ని పాలిమార్ఫిజం అంటాం. అంతే, పోయినట్టేనా అర్థమై? అంతెందుకు, ఇందాకలా ఒకే ప్లస్ సింబల్, ఒకే సింబల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందంటే నమ్మారా లేదా? పాలిమార్ఫిజం అంటే నమ్మారా లేదా? నమ్మారు. కానీ కొద్దిగా ఆలోచిస్తే వాడు రెండు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటాడు ఆ ప్లస్కి. అర్థమైందా? స్ప్రింగ్ పక్కన లేకపోతే ఒకలా ఎడిషన్ చేసినట్టు దానికి కోడింగ్ రాసే ఉంటాడు. స్ప్రింగ్ పక్కన కనిపిస్తే కన్కాటినేషన్ చేసినట్టు ముందే కోడింగ్ రాసి ఉంటాడు. జావా ఇన్వెంటర్స్ ఒక్క కోడింగే రాసి ఉంటారా? ఒక మెథడే రాసి ఉంటారా? ప్లస్కి ఒక క్యాలిక్యులేషన్ రాసి ఉంటారా? అంటే వాడైనా సరే ఎవరైనా సరే, అర్థమైందని చెప్తుంది, నంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. బట్ యూసేజ్లో చూడడానికి మాత్రం ఒకేలా కనిపిస్తుంది. సో ఒకటే మెనీగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అనిపించడాన్ని పాలిమార్ఫిజం అంట. అంతే. అంటే కొంతమందికి ఇప్పటికీ తెలుగులో చెప్పాలంటే జీర్ణించుకోలేదు. ఇదేంటి, ఇది పాలిమార్ఫిజం ఏంటి, ఒకటి మెనీగా ఒకటి బిహేవ్ చేస్తుంది, మెనీగా బిహేవ్ చేస్తున్నాయి అని అనుకుంటాం. అవునా కదా? బట్ ఇదే. ఓకేనా? థ్యాంక్ యూ. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? We can write more than one method with different signature in a class. It is called as method overloading. సో మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటో తెలుసా? ఏంటో చెప్పండి. మెథడ్ సిగ్నేచర్ అంటే ద మెథడ్ నేమ్ అండ్ మెథడ్ నేమ్ కూడా కౌంట్లోకే వస్తుంది మెథడ్ సిగ్నేచర్లో. The method name and the count, comma, type and order of arguments combinedly said to be a method signature.
మెథడ్ సిగ్నేచర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇలానే అనుకుంటారు. ఏమని? మెథడ్కి పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ని మెథడ్ సిగ్నేచర్ అనుకుంటారు, బట్ అది కాదు. హలో సార్. చెప్పండి. చెప్పు దివ్య. సార్ సిగ్నేచర్ అంటే ఇందులో సార్ డిఫరెంట్ సిగ్నేచర్ అంటే ఇది ఇప్పుడు చెప్తా చూడు. మెథడ్ సిగ్నేచర్ అంటే నా లెక్క ప్రకారం ఇక్కడ అండర్లైన్ చేస్తున్నానే అదంతా మెథడ్ సిగ్నేచర్, అంతే కదా? నేను చెప్పింది అదేగా మీకు, అవునా? ఇప్పుడు చెప్పు. ఇది మెథడ్ సిగ్నేచర్ ఏంటో చెప్పనా? ఏబీని చేయొద్దండి, టైప్ చూడండి. యాడ్ ఒకటి మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ తర్వాత ఏమన్నాను? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని? 2. ఇప్పుడు అక్కడ ఏంటి? మెథడ్ నేమ్ యాడ్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2. ఆర్డర్ ఏంటి? ముందు ఇంటి తర్వాత ఇంటి, అంటే ఇంటి. సో గుర్తుపెట్టు, యాడ్ ఇంట్ లాంటిది మళ్ళీ ఉంటే సేమ్ అయింది, అలా లేకపోతే డిఫరెంట్ అయింది. ఓకే, అదైనా మరి కింద దాని ఫాలోడ్ బై కింద కూడా యాడ్ ఉంది, మళ్ళీ ప్లస్ ఇంట్ ఉన్నాయిగా. సో 3 వేరియబుల్స్ అంటున్నారా? అంతేగా. కౌంట్ కూడా కౌంట్ చేయమన్నాను. ద మెథడ్ నేమ్, కౌంట్, టైప్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కంబైన్లీ సెట్ బి మెథడ్ సిగ్నేచర్. ఇప్పుడు ఈ మెథడ్ సిగ్నేచర్ చూడండి, అలాంటిది మ్యాచ్ అయ్యేది ఇంకెక్కడైనా ఉందా? లేదు. ఇక్కడ సేమ్ ఉందా? లేదు. ఇక్కడ 3 అయిపోయినాయి కాబట్టి ఇది డిఫరెంట్ సిగ్నేచర్ కిందకి వచ్చేస్తుంది. 3 ఇంటీజర్స్ ఏనా? అండ్ ఇక్కడ ఇది లాస్ట్ వన్ చూస్తే యాడ్ ఫ్లోట్ ఇంట్, ఇది యాడ్ ఇంట్, యాడ్ ఇంట్, యాడ్ ఫ్లోటింగ్. చదివితే ఆ సౌండ్ వినిపించిన అర్థం అవుతుంది, డిఫరెంట్ గానే ఉన్నాయి. యాడ్ ఇంట్, యాడ్ ఇంట్, యాడ్ ఇంట్ ఫ్లోట్. సో మెథడ్ నేమ్ ని కూడా కన్సిడర్ చేయాలి. మెథడ్ నేమ్ అండ్ ద కాంబినేషన్ ఆఫ్. ఒకవేళ మీరు అలాగే అనుకుంటే మెథడ్ ని కనుక కన్సిడర్ చేయకపోతే నేను ఇప్పుడు ఇంట్ సబ్ అని తీసుకొని ఇంట్ ఏ కమా ఇంట్ బి అని డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు సేమ్ మెథడ్ సిగ్నేచర్ అయిపోద్దేమో. అర్థమైందా పూజిత? నీ ఆన్సర్కి నేను చెప్తున్నా. ఇంట్ ఎస్యూబి అని రాసా, ఓకే, ఆఫ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి అన్న. పూజిత ఏమందంటే దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్సే కదా సార్ సిగ్నేచర్ అంటే అన్న. డిఫరెంట్ సిగ్నేచర్ ఉంటే సంథింగ్ ఏదో అన్నాను. ఇప్పుడు నేను సిగ్నేచర్ ఉంటే ఏం లేదు, బాడీ లేదు. ఓకే, అర్థమైంది. ఓకే, సో మెథడ్ సిగ్నేచర్ అంటే నేమ్తో కంబైన్డ్ అంటారులేండి. ఈ సోది ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకు, ఓకేనా? సేమ్ నేమే ఉండాలి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే నువ్వు అడుగుతున్నావా? అదేగా క్వశ్చన్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మాత్రం సేమ్ నేమ్తో డిఫరెన్స్, సేమ్ నేమే ఉండాలి అండ్ సిగ్నేచర్ మొత్తం కంపేర్ చేసినప్పుడు మళ్ళీ డిఫరెంట్గా ఉండాలి. సేమ్ నేమ్తో మోర్ దాన్ వన్ మెథడ్ సేమ్ క్లాస్లో రాస్తే విత్ డిఫరెంట్ సిగ్నేచర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as మెథడ్ పాలిమార్ఫిజం ఆర్ పాలిమార్ఫ్స్. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్కి వెళ్దాం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే తెలుసా? ఒకటి జనరల్గా మీరు ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్ విన్నారనుకో, పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే లెక్క. ఒకటి మనకు తెలిసింది రాద్దాం ముందు. థిక్గా ఉండే వేరే కలర్ ఏదైనా ఉందా? ఇది రాద్దాం. మెథడ్ ఓవర్లోడింగ్ మీకు తెలిసిందే కదా. నువ్వు మెథడ్ ఓవర్లోడింగ్ ఇంప్లిమెంట్ చేసావు అంటే నీ ప్రోగ్రాంలో పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేసినట్టే. ఓవర్ రైడింగ్ ఒకటి, 3 ఆపరేటర్. ఎప్పుడైనా విన్నారా? C++లో వింటారు ఈ కాన్సెప్ట్. ఈ మూడింట్లో ఏదైనా, ఏ లాంగ్వేజ్ అయినా, ఈ లాంగ్వేజే కదా, ఏ లాంగ్వేజ్లో అయినా ఈ మూడింట్లో ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నా నువ్వు ఫిక్స్ అయిపోవచ్చు ఏమని, పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు లెక్క. అది కూడా పాలిమార్ఫిజం కిందకే వస్తుంది.
సార్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నానా లేకపోతే మూడు కంబైన్డ్ గా ఉంటే ఓవర్లోడింగ్ రాసాము అంటే కాలమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే. మెథడ్ ఓవర్ రైడింగ్ రాసిన, కోడింగ్ రాసిన మన పాలిమర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే. ఆపరేటర్ ఓవర్లోడింగ్ యాక్చువల్గా జావాలో లేదు, కానీ అది ఇంప్లిమెంట్ చేసిన ఒకే ఆపరేటర్ మెనీగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ ప్లస్ మెనీగా బిహేవ్ చేస్తుంది. జావా ఇన్వెంటర్స్ ఆ ప్లస్ ని మెనీగా బిహేవ్ చేయడం కోసం ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ద్వారానే చేస్తుంటారు. కానీ మనకి ఎక్స్ప్లిసిట్ గా ప్రోగ్రామర్ యూజ్ చేయడానికైతే జావాలో ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎక్స్ప్లిసిట్ గా ప్రొవైడ్ చేయాలి. C++ వస్తుంది ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఏంటమ్మా ఆపర్ లోడింగ్ ఓకేనా? థ్యాంక్ యూ. మెథడ్ ఓవర్ రైడింగ్ ఇప్పుడేం అవసరం లేదండి, తర్వాత చెప్పుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి? ఇన్హెరిటెన్స్. చెప్పేసుకుందాం. అదే మీరేమైనా చెప్పలా? ఓకేనండి, చెప్పొచ్చా? మీరేమైనా చెప్పేస్తారా? ప్రాసెస్ ఆఫ్ ఇన్క్లూడింగ్ మెంబర్స్ అంటే ఏంటో తెలుసా? ప్రాసెస్ ఆఫ్ ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ one class into another class. ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ ఇంకో క్లాస్లోకి ఇంక్లూడ్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, అది చెప్దాం, బాగానే ఉంటుంది. క్లాస్ బర్డ్ ఉంది, దీంట్లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. బర్డ్కి కలర్ ఉంటుంది, నేమ్ ఉంటుందిగా, పేరు, ఒక పేరు ఉంటుంది, కలర్ ఉంటుంది. ఏదో ఒక ఫుడ్ తింటా ఉంటుంది కదా పాపం. ఓకేనా? ఇంకా చాలా రాయొచ్చు, ప్రస్తుతానికి ఇచ్చాలి. బర్డ్ చేసే పనులేంటి? ఓకేలే, ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్ ఎక్కువసేపు వద్దు, చాలు. ఎగురుద్దా ఎగరదా బర్డ్ అన్నాక? ఎగిరే పక్షులు ఉంటాయి, ఎగరని పక్షులు కూడా ఉంటాయి, మర్చిపోయినట్టున్నారు. అవునా కాదా? అందుకే రాయను. ఫ్లై అని గ్యారంటీ ఇవ్వలేము, బర్డ్ అని నువ్వు ముందే గ్యారంటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఎగురుద్ది అని. ఆస్ట్రిచ్ అంటారు, నీము కోళ్ళని ఇప్పుడు పెంచుతున్నారు కొంతమంది. ఈవెన్ మామూలు కోళ్ళు కూడా కొద్దిగా ఎగురుతాయి తప్ప అవి ఎగిరే పక్షులు కావు, అవి కోడి అంటే. అవునా కాదా? థ్యాంక్ యూ, స్టోరీ అర్థమైంది. అందుకే ప్రస్తుతానికైతే ఓకే వదిలేద్దాం. ఈట్ అదొక్కటి మాత్రం పెట్టాను.
ఇప్పుడు ఇది ఒక క్లాస్ అనుకుందాం. బర్డ్ అనేది ఒక క్లాస్. క్లాస్ ప్యారెట్. ఏమన్నారు? ఓ స్పీక్, అరుస్తుంది. మాట్లాడడం కాదు, ఆ సౌండ్ ఏమంటారు అరవడాన్ని? ఇంగ్లీష్ మీడియం అలాగేనా మీరందరూ కూడా? యా, బర్డ్స్ కెన్ వాక్, ఫ్లై. సో వాక్ ఆ ఫ్లై ఆ ఫిక్స్ చేయండి ముందు. వాక్ గ్యారంటీ. అసలు నడవని పక్షులు ఏమైనా ఉన్నాయా? ఉంటాయనుకుంటా, చూడండి. అసలు నడవదు అది. అదిగో, అందుకే నేను ముందు రాయలేను. అంటే నేను రాసేది బర్డ్ అనే క్లాస్లో నేను రాసేది ఏంటో తెలుసా? ఇప్పుడు నేను కోడింగ్ అంతా చెప్పాలండి మీకు. ఐడియా తెచ్చుకుంటే బెటర్. ఎక్కువ కోడింగ్ చెప్పేస్తా అనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. పోనీలే. ఎవరి కోసం? దివ్య. నేను రాస్తున్నాను మేడం, ఫ్లై అంట. వాచ్ టీవీనా? బర్డ్స్ కెన్ వాచ్ టీవీ, కెన్ సింగ్ ఏ సాంగ్. చూస్తాయి కదా సార్ బర్డ్స్. నేనేం అనలేదబ్బా. ఉంటాయి కదా సార్. నేను బర్డ్స్ పాటలు పాడతాయి, డాన్స్ చేస్తాయి. మరి ఇక్కడ ప్లేస్ సరిపోదు. వాక్ అంట, కానీ సాక. అయ్యా స్వామి, చాలా ఉంటాయి కానీ ఇప్పుడు వద్దా డాన్స్లన్నీ ప్రస్తుతానికి. వెరీ గుడ్, సూపర్. బాగా ఇన్వాల్వ్ అయ్యి చెప్పేస్తున్నారు మీరు ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ కోడికి రాయకుండా ప్రింట్ అని రాద్దాం సరదాగా, పోనీ మీకోసం. నేను యాక్చువల్గా ఇంత చెప్తాను అనుకోలే, ఈ స్టార్టింగ్ అవసరం అనిపించింది. చెప్పిస్తున్నారుగా. ఈట్, క్యాన్ ఈట్. ఏం తింటాయి స్వామి? ఫుడ్ ఏంటి చెప్పు. బర్డ్ నేమ్ ఏంటి? అవసరం నువ్వు ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లా మధుబా. ఒక్క నిమిషం ఆగు. ఏం వద్దులే కానీ ఇట్ క్యాన్ ఈట్ అవసరమా? పని చేద్దాం, ఏదో తక్కువలో చెప్పాను. ముందు అర్థమైపోవాలి కాన్సెప్ట్. నేను పెద్ద చేస్తున్నా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్దాం అనుకుంటున్నా. అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ అవ్వలేదు మీకు. ఎలా చెప్పిన ఎగ్జాంపుల్? ఒక పని చేద్దాం అయితే. లైక్ 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 ఇది చాలు. ఏదో ఒకటి కామన్గా ఉండేది, పక్కాగా ఉండేది పెడదాం. కొన్ని నడుస్తాయి, కొన్ని నడవు. తింట మాత్రం అన్ని తింటాయి, అది మాత్రం గ్యారంటీ. అందుకే అది ఫిక్స్ చేద్దాం. కలర్ ప్రతిదానికి ఉంటుంది, నేమ్ ప్రతిదానికి ఉంటుంది. సో కామన్గా ఉండేవి మాత్రం పెడుతున్నా. ఓకే, ప్రస్తుతానికి చాలు. ఇంకా చాలా ఎక్స్టెండ్ చేద్దాం కావాలంటే. ఎక్స్టెన్స్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ప్యారెట్ అనే క్లాస్ ఉందండి, ఓకేనా? ఈ ప్యారెట్ ఏం చేస్తుందో ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వాలి మీరు. ప్యారెట్కి పేరు ఉంటుందా? కలర్ ఉంటుందా? ఫుడ్ తింటుందా? అదే ఫుడ్ అనే వేరియబుల్ కూడా కావాలి. అండ్ తింటుందా అంటే ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఆ 3 వేరియబుల్స్ నాకు ప్యారెట్ క్లాస్లో కావాలి. ఎందుకంటే ప్యారెట్కి కావాల్సినవి అవి. అలాగే ప్యారెట్ కూడా తింటుంది అంటే ఆ మెథడ్ కూడా ఇక్కడ కావాలి. మళ్ళీ రాసే బదులు, అర్థమైందని చెప్పింది, ఆ 3 వేరియబుల్స్ ఇవన్నీ చేసే బదులు ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ ని, మెథడ్స్ ని ఇక్కడికి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ క్లాస్లోకి ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ ని ఇంకో క్లాస్లోకి ఇంక్లూడ్ చేయడం ఇలా. ఎక్స్టెన్స్. జావాలో ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ఉంది. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ ని, మెథడ్స్ ని ఇంకో క్లాస్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బర్డ్ అనే క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ ని, మెథడ్స్ ని ప్యారెట్ అనే క్లాస్లోకి ఇంక్లూడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్యారెట్ క్లాస్లో ఏమున్నాయంటే నువ్వేం చెప్తాం? కలర్, నేమ్, ఫుడ్ అండ్ ఈట్ అనే మెథడ్ కూడా ఉంది. అంతేనా? ప్యారెట్ క్యాన్ నో స్పీక్. మాట్లాడగలదు కదా ప్యారెట్, అంతే కదా? అవన్నీ చేస్తుంది, ఎక్స్ట్రా ఇది కూడా చేస్తుంది. చేయదా? అట్లా ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైనట్టేనా? ఇప్పుడు చెప్పండి. ప్యారెట్ కెన్ స్పీక్, క్యాన్ ఈట్, ఫుడ్ అండ్ నేమ్, కలర్ అనే 3 వేరియబుల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు లెక్క. అర్థమైంది కదా? అంతకంటే ఎక్కువ వద్దులే, ఇంకా చాలా బాగా చెప్తాం తర్వాత కావాలంటే ప్రోగ్రామింగ్లోకి వెళ్ళాక.
నేను ఇంకా ఇదిగో బ్యాట్మ్యానా బ్యాట్ ఎక్స్టెన్స్ Bird. వద్దులే కోకిల్ని ఏమంటారమ్మా మర్చిపోయాను నేను చెప్పు ఏమండి కోకిల ఏమంటారండి ఇంతనా నైటింగేల్ అంటారంటగా అవునా కాదా ఇంగ్లీష్ మీడియం మీరు అందరూ నాలాగే తగలడ్డారు మీరు ఫ్యూచర్ లెక్చర్ Correct, sir. Nightingale. ఏంటమ్మా కరెక్టే స్పెల్లింగ్ కరెక్ట్ కాదు ముందు చెప్పు నాకు చెప్పట్లేదంటే ఏమి కూడా తెలియదు నాలానే Correct, sir. మీరు రాసినది తప్పేముంది కరెక్టే సార్. కరెక్టేనా ఓకే థ్యాంక్స్ అంటే నేను ఇలా క్వశ్చన్లు అడిగి మీరు చెప్పకపోతే నేను కొద్దిగా ఆనందపడతా ఉంటా నా ఫీలింగ్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదని పక్కన తోడు ఉంటే బాగుంటుంది కదా ఓకే సో ఇప్పుడు నైటింగేల్ దీని ఏం చేస్తే పాడుతుంది కదా ఎక్స్ట్రా క్వాలిటీ దీనికి వైట్ సింగ్ దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాం అర్థమైందా ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని మెథడ్స్ని ఇంకో క్లాస్లోకి ఇంక్లూడ్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం ఓకే సార్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి ఏంటవి అది మనకు తెలియాలి సో ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ Multiple. యా బేసికలీ వీ హ్యావ్ 2 ఫార్మ్స్ అవేంటో చూసాక ఆ ఎక్స్ట్రా కూడా చెప్దాం ఏమని చెప్పారు ఇప్పుడు మల్టిపుల్ ఏదో చెప్పినట్టున్నారు మల్టిపుల్ కదా యా మల్టిపుల్ యాక్చువల్లీ బేసికలీ వీ హ్యావ్ 2 ఫార్మ్స్ ఓకే వన్ ఈజ్ సింగిల్ లెవెల్ నే సింపుల్ ఇన్హెరిటెన్స్ అని కూడా అనొచ్చు 2 మల్టిపుల్ కదా ఇప్పుడు చెప్పింది యా మల్టిపుల్ సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి వీటినే బేసిక్ ఫార్మ్స్ అంటారు వీటి నుంచి ఇన్హెరిట్ అయిన అదర్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి ఆ ఫార్మ్స్ ఏంటో ఒకసారి ఇక్కడ రాస్తా అదర్ ఫార్మ్స్ ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి అదర్ ఫార్మ్స్ ఏంట్రా అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కొంతమంది మల్టీ పాత్ అని కూడా చెప్తారు అవసరం లేదులేండి చాలు సో వీటిని అదర్ ఫార్మ్స్ అన్న అసలు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి సార్ బర్డ్ ప్యారెట్ క్లాస్ ఒక్క బేస్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం సో సింగిల్ లెవెల్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దామా సింగిల్ లెవెల్ ఇఫ్ ఏ చైల్డ్ క్లాస్ simply inherits only one base class then it is called as సింగిల్ లెవెల్ ప్లేస్ మనకు తర్వాత అవసరం అయింది కొద్దిగా ఇలాగ అడ్జస్ట్ చేద్దాం సింగిల్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ క్లాస్ రాసా ప్యారెట్ క్లాస్ రాసా అంతే నైటింగేల్ కానీ ఇంకా ఎక్స్ట్రా బర్డ్స్ గురించి ఏమి రాయకుండా అప్పుడు ప్యారెట్ అనే క్లాస్ ఎన్ని క్లాసెస్ని ఇన్హెరిట్ చేస్తుంది అంటే ఏం చెప్తావు ఒకే ఒక్క క్లాస్ని దట్ ఈస్ బర్డ్ దాన్ని మనం సింగిల్ లెవెల్ అంటాం ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా క్లాస్ బర్డ్ ఓకేనా దానికి ఒక చైల్డ్ క్లాస్ ప్యారెట్ ఎక్స్టెన్స్ బర్డ్ ఇలా గనక నీ ప్రోగ్రాంలో రాసావు అనుకో దీన్ని ఇప్పుడు ఏమనొచ్చు అంటే
సింగిల్ లెవెల్, దట్స్ ఇట్. ఒకటే బేస్ క్లాస్, ఒకటే చైల్డ్ క్లాస్. థ్యాంక్ యూ. మల్టిపుల్ కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ అంటే ఏంటి తెలుసా? మీ కాన్సన్ట్రేషన్ అంతా చైల్డ్ క్లాస్ మీదే ఉంచండి. ఇప్పుడు చెప్పు ఆన్సర్. సింగిల్ లెవెల్ అంటే ఏంటి? సింగిల్ ఆర్ సింపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక చైల్డ్ క్లాస్ ఒక బేస్ క్లాస్ ఇన్హెరిట్ చేస్తే సింగిల్ లెవెల్, చైల్డ్ క్లాస్ మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటే మల్టిపుల్. సింగిల్ అంటే ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవడం, మల్టిపుల్ అంటే మల్టిపుల్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవడం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మల్టీ లెవెల్కి మల్టిపుల్కి. ఈ కన్ఫ్యూజన్స్ తీసే కాన్సన్ట్రేషన్ అంతా చైల్డ్ క్లాస్ మీద పెట్టండి. చైల్డ్ క్లాస్ ఒక క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటే సింగిల్ లెవెల్, చైల్డ్ క్లాస్ మోర్ దాన్ వన్, ఇక్కడ బేస్ క్లాస్ అనమాట. సింగిల్ ఒక బేస్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటే సింగిల్ లెవెల్, మోర్ దాన్ బేస్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటే మల్టిపుల్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ మధ్యన ఎగ్జాంపుల్ ఏం చెప్దాం అనుకుని ఆలోచిస్తే ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. రియల్ వరల్డ్ బైక్ బోట్ బైక్ అనేది క్లాస్ అనుకుంటే ఎట్లా పోతుందో తెలుసు. రోడ్ల వెంబడి పోద్ది, అదే రోడ్ల పైన పోద్ది. బోట్ అంతే, బోట్ని తీసుకొచ్చి రోడ్ల మీద నడపడం కుదరదు, బైక్ని తీసుకెళ్ళి కుదరదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుందాం, ఏంటది? బైక్లో ఉన్న ఫీచర్స్ ఉంటాయి, బోట్లో ఉన్న ఫీచర్స్ కూడా ఉంటాయి. అర్థమైంది అనుకుంటా ఏం చెప్పాను. అప్పుడు ఆ న్యూ ఇన్వెన్షన్ ఏదైతే ఉందో, ఆ న్యూ ఏమంటారు దాన్ని, వెహికల్, ఆ న్యూ వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఏ ఫీచర్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. బైక్ ఫీచర్స్ ఉన్నాయి, బోట్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు రెండు ఫీచర్స్తో సహా ఇప్పుడున్న న్యూ బైక్ కావాలి నాకు, అవునా? సో థ్యాంక్ యూ, అర్థమైందని కాబట్టి గుర్తొచ్చింది. కాబట్టి ఇప్పుడు బైక్ అనే ఒక క్లాస్ ఉందనుకుందాం, దాంట్లో ఏముంటాయి చెప్పట్లా, చాలా అర్థమైతే చాలు మీకు, నేను సక్సెస్ అయినట్టే. ఇది బైక్, ఓకేనా? ఇంకో క్లాస్ తీసుకుందామా? ఇంకో క్లాస్ ఏంటి? క్లాస్ బోట్ అనుకుందాం. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకో క్లాస్ని క్రియేట్ చేస్తున్నావు. క్లాస్ బోట్ బైక్ అని కొత్తగా వచ్చింది. అదేలే, వేరే వాడు పెడితే మాత్రం మీకు నచ్చిద్ది, మాలాంటి వాళ్ళు పేర్లు పెడితే నచ్చదు మీకు. నవ్వుతున్నారు చూడండి ఇక్కడ అందరూ. ఈ బోట్ బైక్ అనే కొత్త బైక్ వచ్చిందే అంటే బోటింగ్ చేయొచ్చు, బైకింగ్ కూడా చేసుకోవచ్చు, రైడింగ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందని చెప్పింది. సో కొత్త బైక్ అనమాట. దీనికి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పండి. ఎక్స్టెన్స్, బైక్ కావాల్సిన ఫీచర్స్ ఉంటాయి, బోట్కి కావాల్సిన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇలా ఒకే క్లాస్ మోర్ దాన్ వన్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటే
దాన్ని ఏమంటాం? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ అదర్ ఫార్మ్స్లోకి వద్దామా? అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అదర్ ఫార్మ్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మల్టీ లెవెల్ చెప్పనా? మల్టీ లెవెల్ అయితే అర్థం అవుతుంది కదా. మల్టీ లెవెల్ తర్వాత చెప్తా. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చెప్తా ముందు, ఓకేనా? ఏంటది హైరార్కికల్? అది ప్రస్తుతానికి నేను ఆల్రెడీ చెప్పేసా దాని గురించి, అందుకని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హమయ్య, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఒకటే బేస్ క్లాస్, మోర్ దాన్ వన్ చైల్డ్ క్లాస్. ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విన్నావు? క్లాస్ బర్డ్ ఒక క్లాసేనా? ఈ బర్డ్ అనే క్లాస్ని నంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ చేస్తూ ఉంటాయి, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ప్యారెట్ ఎక్స్టెన్స్ బర్డ్. అంటే ప్యారెట్ అనే చైల్డ్ క్లాస్కి బేస్ క్లాస్ ఏంట్రా అంటే నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి? బర్డ్ అని చెప్తాం. అలాగే ఇంకో క్లాస్ తీసుకున్నా, క్లాస్ ఇప్పుడు రాసాంగా, నైటింగేల్ అని రాసాం, లేదా బ్యాట్ అని రాస్తున్నాం. బ్యాట్ ఎక్స్టెన్స్ బర్డ్. ఇప్పుడు చెప్పు, బ్యాట్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ బర్డ్ అండ్ ఆల్సో ప్యారెట్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ బర్డ్, నైటింగేల్ ఈజ్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ బర్డ్. ఇప్పుడు ఒకే క్లాస్ని ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ చేస్తున్నాయి? మోర్ దాన్ వన్. దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటామంట. కానీ ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఏమంటారో తెలుసా? ఇంకో విధంగా, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సింగిల్ లెవెల్ అంటారు. అదేంటంటావా? ఒక చైల్డ్ క్లాస్ ఎన్ని క్లాసెస్ ఇన్హెరిట్ చేస్తుందంటే నువ్వు ఆన్సర్ ఏమి ఇస్తావు చెప్పి. ఇప్పుడు ప్యారెట్ అనేది చైల్డ్ క్లాసా కాదా? ఎన్ని క్లాసెస్ ఇన్హెరిట్ చేస్తోంది? ఒకటే. దాన్ని ఏమంటారు జనరల్గా? ఓకే, థ్యాంక్ యూ. మరి బ్యాట్ అనే క్లాస్ ఎన్ని క్లాస్ ఇన్హెరిట్ చేస్తోంది? ఒకటే క్లాస్. మరి దీన్ని ఏమంటారు? సో ఇక్కడ ఒక చైల్డ్ క్లాస్ ఎన్ని క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది? ఏంటి? ఒక క్లాస్ని. దాన్ని యాక్చువల్గా మనం సింగిల్ లెవెల్ అంటాం. అందుకే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి? సింగిల్ లెవెల్ అనే ఉందా లేదా చూడటానికి. అందుకే దీన్ని ఏమంటారు? ఎక్స్టెన్షన్ ఆఫ్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటూ ఉంటాం. అర్థమైందా? ఒకటే బేస్ క్లాస్, మోర్ దాన్ వన్ చైల్డ్ క్లాస్. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ లాస్ట్ వన్. అదే లాస్ట్ వన్ కాదులే, దీని తర్వాత ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? మల్టీ లెవెల్కి వెళ్దాం. ఏంటది? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. If a child class is inherited by another child class, if a child class is inherited by another child class, then it is called as multi-level inheritance. అంతే.
ఎగ్జాంపుల్ చెప్దామా? మల్టీ లెవెల్కి ఏదైనా ఎగ్జాంపుల్. క్లాస్ నైటింగేల్ ఎక్స్టెన్స్ ప్యారెట్. అవునా? అంటే ప్యారెట్ కొన్ని ఫీచర్స్ అన్ని దీనికి ఉంటాయా? అంటే రియల్ ఎగ్జాంపుల్ చెప్తే కొద్దిగా రియల్గా ఉండాలిగా, అందుకని ఆలోచిస్తాను, లేకపోతే ఏదో ఒకటి చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు బర్డ్ అన్నాను, బర్డ్కి చైల్డ్ ఏంటి? ప్యారెట్ అన్నాం. ప్యారెట్కి చైల్డ్ నువ్వు తీసుకోవాలనుకో, దాంట్లో ప్యారెట్ ఫీచర్స్ ఉండాలి, కొద్దిగా డిఫరెంట్గా ఉన్న బర్డ్ అయి ఉండాలి. అర్థమైందని చెప్పింది. అంటే అది ఏమై ఉండాలి? ఇప్పుడు బర్డ్ అయి ప్యారెట్ అయి ఉండాలి, అదైనా ఆ రెండు ఫీచర్స్తో ఉన్న ఇంకో బర్డ్ అయి ఉండాలి. అంటే పక్కా బర్డ్ అయి ఉండాలి, ప్యారెట్ ఫీచర్స్ ఉండాలి, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. ఇది ప్యారెట్లో ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది. అరే ఇది మాట్లాడడమే కదా, పాటలు కూడా పాడుతున్నారు అవి. ఎవరు? కొత్తగా వచ్చింది ప్యారెట్. అర్థం కాలేదా? నైటింగేల్ ప్యారెట్ అంట, కొత్తగా వచ్చింది. జ్యోతిష్యం ఎలాగో చెప్పుద్దిలే ప్యారెట్, కానీ కొత్తగా నైటింగేల్ ప్యారెట్ ఏంటంటే ఇది పాటలు పాడుతుంది, మాటలు కూడా మాట్లాడుతుంది. ఇప్పటివరకు ఏ ప్యారెట్ని చూసాం? మాట్లాడేది. అవునా? పాటలు కూడా పాడే చూసారని పంపతీసి. ఏమోలే, అర్థమైంది పాయింట్ ఏంటో. థ్యాంక్ యూ. ఒకవేళ మల్టీ లెవెల్ అంటే మీనింగ్ ఏంట్రా అంటే, దానికి ఏదైనా ఎగ్జాంపుల్ తెలిస్తే చెప్పండి, నెక్స్ట్ బ్యాచ్లో చెప్పుకుంటా. అంటే యాక్చువల్గా చెప్పేవాడిని ఈ కాన్సెప్ట్, కానీ వేరే వేళ చెప్పేసేవాడిని. ఇవాళ కొద్దిగా ఏదో మీతో కొద్దిగా ఫ్రీగా అనిపించింది, అందుకే చెప్తున్నా, ఫ్రీగా మెల్లగా. క్లోజ్ చేసేద్దాంలే, టైం కూడా అయిపోయింది చాలా. వేరే బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ ఉంది అంటమే తప్ప లేట్ చేస్తున్నాను బాగా దాన్ని. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఒక పని చేద్దాం, క్లాస్ ఇలా కూడా వద్దు, ఇలా రాసేస్తా, బాక్సులు గీసేస్తున్నా. ఇది ఒక బేస్ క్లాస్, దానికి ఇది చైల్డ్ క్లాస్ అనుకుందాం. ఆ చైల్డ్ క్లాస్కి గనక ఇంకో చైల్డ్ క్లాస్ ఉంటే దీన్నే మల్టీ లెవెల్ అంటాం. ఇలా హైరార్కీ ఎన్నున్నా పర్లా, అవసరం లేదు, చాలు. ఎన్నున్నా పర్లేదు అన్నాను కదా, రాసుకోండి వరకు కావాలంటే. సార్ అన్నిటికీ కీవర్డ్స్ ఎక్స్టెండ్ ఉపయోగిస్తాం, ఇంప్లిమెంట్స్ అనేది ఉపయోగిస్తాం సార్. ఇంప్లిమెంట్స్ అనేది ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ దగ్గర యూజ్ అయింది, తర్వాత చెప్పుకుందాం. ఓకే ఓకే ప్రస్తుతానికి ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్ అర్థమైతే అంతవరకు. మల్టీ లెవెల్ కూడా ఎక్స్టెన్స్ కదా సార్ ఉపయోగించేది? దేనికైనా ఎక్స్టెన్స్. ఓకే ఓకే. ఎక్స్టెన్స్ అనే కీవర్డే యూజ్ చేస్తాం. బేస్ క్లాస్, చైల్డ్ క్లాస్, సబ్ చైల్డ్ అని తీసుకో, లేకపోతే ఏదో ఒకటి. సబ్ చైల్డ్ క్లాస్ ఎన్ని క్లాసెస్ని నెట్ చేస్తుందంటే సి అనే క్లాస్, అది ఆల్రెడీ చైల్డే. వెరైటీ ఏంటంటే, అంటే సబ్ చైల్డ్కి సి అనేది బేస్ క్లాస్ కదా, మరి సికి బేస్ క్లాస్ ఏంటి? బి. సో ఇప్పుడు దీన్ని మల్టీ లెవెల్ అని ఎందుకంటాం? ఒక బేస్ క్లాస్ ఇంకో చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది, ఈ చైల్డ్ క్లాస్ ఇంకో చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది, ఆ చైల్డ్ క్లాస్ ఇంకో చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేయొచ్చు మీరు. ఇలాంటి హైరార్కీలో ఉన్న ఇన్హెరిటెన్స్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో పని చేద్దాం. దీంట్లో ఏంటంటే బి క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్ని సిలోకి ఇన్హెరిట్ అవుతాయి, సిలో ఉన్నవన్నీ సి అనే క్లాస్లో సబ్ చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ అవుతాయి. అంటే ఒక రకంగా బేస్ క్లాస్లో ఉన్న బి క్లాస్లో ఉన్నాయి కూడా ఎస్సీలోకి ఇన్హెరిట్ అవుతాయి, కాదు డైరెక్ట్గా కాదు, చైల్డ్ నుంచి ఇన్హెరిట్ అవుతాయి. అందుకే జనరల్గా నేను అడిగే క్వశ్చన్, ఎస్సి అనే క్లాస్ ఉంది కదా సబ్ చైల్డ్ క్లాస్, దానికి బేస్ క్లాస్ ఎన్ని అంటే ఒకటే అని చెప్తా ప్రస్తుతానికి, సి అంట. సికి బేస్ క్లాస్ ఏంటంటే బి అని చెప్తా. సో ఎట్ ఎ టైం ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది కాబట్టి అర్థమైందా లెక్క. ఇది కూడా సింగిల్ లెవెల్కి ఎక్స్టెన్షన్ అని అంటాం. కాకపోతే సింగిల్ లెవెల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి బేస్, దానికి బేస్, దానికి బేస్, ఆ బేస్ క్లాస్లో హైరార్కీలో అన్ని క్లాస్లో ఉన్న మెంబర్స్ కూడా లాస్ట్ క్లాస్లోకి ఇన్హెరిట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక రకంగా బేస్ క్లాస్లో సి అనే క్లాస్లో కూడా ఇన్హెరిట్ అవుతాయి. ఎక్కడికి? సబ్ చైల్డ్ క్లాస్. కానీ చూడడానికి మాత్రం ఎలా ఉంటుందంటే, ఈ క్లాస్ ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది, సి అనే క్లాస్ ఒక్క క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. అర్థమైందా? అందుకే చిన్నగా ఏం చెప్పాను, ఇఫ్ చైల్డ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ బై అనదర్ చైల్డ్ క్లాస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ లెవెల్ అన్న. ఒక చైల్డ్ క్లాస్ ఇంకో చైల్డ్ క్లాస్తో ఇన్హెరిట్ చేయబడితే, ఇప్పుడు జరిగింది అదేగా.
దాన్ని మల్టీ లెవెల్ అంటామని చెప్పేసి. హైబ్రిడ్ అంటే ఏంటి అని అంటారా? హైబ్రిడ్ అంటే సార్ మాత్రం ఇది మరి దీనికి ఎగ్జాంపుల్ ఏం ఎగ్జాంపుల్ కావాలి నీకు ఇప్పుడు? అలాగే సార్, అంటే మల్టిపుల్ కి మల్టీ లెవెల్ కి చెప్పు. ఓ ఇలాగా ఇప్పుడు బర్డ్ అన్నారు, ప్యారెట్ అన్నారు, డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్పలా, తొక్కలో క్లాస్ నాకు అర్థం కాలేదంటావు అంతే. చిచి అలాగే సార్. అంటే దీనికేమో మీరు అన్నారు కదా, సో 2 పేరెంట్ క్లాస్ నుంచి ఒక బేస్ అంటే ఒక చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది మల్టిపుల్. ని. సో అవును. అలా ఈ మల్టీ లెవెల్ లో అయితే ఎలా? మల్టీ లెవెల్ ఏంటి? అట్ ఎ టైం ఒక క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తూ ఉంటుంది. అదే మల్టిపుల్ అయితే అన్ని క్లాస్ ని ఒకేసారి ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇందులో మల్టీ లెవెల్ లో ఇందులో పేరెంట్ క్లాస్ ఏది సార్? కింద ఎస్సీదా? ఎస్సీకి బేస్ క్లాస్ ఏమో సికి బేస్ క్లాస్ బి. అర్థం కాదు సార్. యాక్చువల్లీ ఈ ఎస్సీ అనేది పేరెంట్ క్లాస్ అంటున్నారా, చైల్డ్ క్లాస్ అంటున్నారా? అలా కాదు, ఎస్సీ అనేది క్లాస్, దానికి బేస్ క్లాస్ సి. ఓకే. సో ఎస్సీ ఎక్స్టెండ్స్ సి, సి ఎక్స్టెండ్స్ బి. అందుకే పైకి యారో చూపించా, పైకి అంటే పైనుంచి ఇన్హెరిట్ చేసుకుంటుందని. పైన ఉన్నది బేసిక్ ఇన్హెరిట్ ఓకే ఓకే సార్. ఓకే. సో ఎస్సీ ఎక్స్టెన్స్ సి, సి ఎక్స్టెన్స్ బి అట్లా. ఓకే. చెప్పాను కదా, ఇప్పుడు బర్డ్ క్లాస్ కి చైల్డ్ ప్యారెట్, ప్యారెట్ క్లాస్ కి చైల్డ్ నువ్వు ఇప్పుడు తీసుకున్నావు అనుకుందాం. జనరల్ గా అర్థం చేసుకోవాలంటే ప్యారెట్ ఈజ్ ఏ చైల్డ్, సారీ ప్యారెట్ ఈజ్ ఏ బర్డ్. అందుకే బర్డ్ క్లాస్ ఉన్న మెంబర్స్ అని ప్యారెట్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ప్యారెట్ కి చైల్డ్ నువ్వు రాస్తే అది ఎలా ఉండాలి ఇప్పుడు? దట్ మస్ట్ బి అనదర్ బర్డ్. ప్యారెట్ ఫీచర్స్ ఉన్నా, కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నా ఏదైనా బర్డ్ అయి ఉండాలి. అప్పుడు సపరేట్ క్లాస్ రాయొచ్చు. అదేనట్టేనా? ఓకేనా? నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సింపుల్, కాంబినేషన్ ఆఫ్ 2 or more forms. Combination of 2 or more forms is called as hybrid inheritance. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఐడియా కోసం. 1 దానికి చైల్డ్ ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం మనం జనరల్గా, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఉందనుకుందాం, ఇది ఇంకొక ఫామ్. ఇది ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఇది ఒక ఫామ్. ఇది రెడ్, ఇది ఇంకొక ఫామ్ అనుకుందాం, గ్రీన్. ఈ రెండింటిని కంబైన్ చేసే ఎలాగో ఒకలాగా దాన్ని హైబ్రిడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్ చేయమన్నారు కదా, చేసేద్దాం. ఇప్పుడు ఇంకొక క్లాస్ తీసుకుంటున్నా. ఆ క్లాస్ని ఇదిగో ఈ సింగిల్ లెవెల్లో బేస్ ఉంది, హైరార్కీలో బేస్ క్లాస్ ఉంది, ఈ రెండు క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నా అనుకుందాం. దీన్ని ఇప్పుడు ఏమనొచ్చో తెలుసా? హైబ్రిడ్ అంటాం.
ఓకేనా. సో 2 or more ఫార్మ్స్ని కంబైన్ చేస్తే వచ్చేది హైబ్రిడ్. సో సింగిల్ లెవెల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. రేపు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. కాకపోతే ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పే ముందు జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు ఎందుకు అని చెప్పుకున్న తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం. వై జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావా సపోర్ట్ చేయదు ఎందుకో చెప్పాక వెళ్దాం, ఎందుకంటే అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. అది ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ అడుగుతారు, అందుకే ఆ పాయింట్ చెప్పాక ఫస్ట్ ప్రోగ్రామ్ వెళ్దాం. సో రేపటి నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫర్ టుడే ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్. క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. పూర్తి క్లియర్గా అర్థమవుతున్నట్టే కదా. సో రేపటి నుంచి మీరు కంటిన్యూ అయిపోవచ్చు. క్లోజ్ చేస్తున్న సెషన్ని. బాయ్. నెక్స్ట్ క్లాస్ ఉంది. సార్ కుదిరితే కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయండి. ఏంటది కుదిరితే? వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయండి సార్ మెయిల్కి. అలాగే అలాగే అలాగే. ఓకే థ్యాంక్స్. అనీషా